ఓకే. ఆన్‌లైన్ కనెక్ట్ అయిన స్టూడెంట్స్‌కి నా వాయిస్ వినపడుతుందా? స్టూడెంట్స్ హూ హావ్ కనెక్టెడ్ ఆన్‌లైన్. యామ్ ఐ ఆడిబుల్? ఒకసారి మీ వాయిస్ వినపడుతుందో లేదో ఎవరో ఒకళ్ళు అన్‌మ్యూట్ చేయండి. అన్‌మ్యూట్ చేసి చెప్పండి. It's loud and clear, sir. Okay, it's clear. Okay, good. Thank you. ఓకే. క్లాస్ రూమ్ వాళ్ళకి స్క్రీన్ క్లియర్ కనబడుతుంది. ఓకే. We will start at sharp 11 o'clock. వెయిట్ చేద్దాం. 11 o'clock కి మనం స్టార్ట్ చేస్తాం సెషన్. ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ క్వరీస్ దట్ యూ హ్యావ్ పర్సనల్లీ ఆర్ సంథింగ్ దట్ యూ కెన్ ఆస్క్ హియర్ ఇన్ ద గ్రూప్, యూ కెన్ ఆస్క్. మీకు ఈలోపు ఏమైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే లాస్ట్ 2 days సెషన్స్ కి సంబంధించి ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్లారిఫికేషన్స్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్, దెన్ యూ కెన్ ఆస్క్. ఎవరికైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఉన్నాయా లాస్ట్ 2 days సెషన్స్ కి సంబంధించి? అయిపోయిందా మీది ఇన్స్టలేషన్? ఓకే, అక్కడే ఉంచండి అతని దగ్గర. అయిపోయిందేమో అయితే దగ్గరికి వచ్చినట్టు అయిపోయింది. ఇంకొకళ్ళు ఎవరినో ట్రై చేయమన్నా, నేను బయట కూర్చొని. అయిందా? చేయలేదా? ఇచ్చారా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు కనెక్ట్ అయిన వాళ్ళకి? ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వరీస్? ఇంకా 6 minutes టైం ఉంది కదా. సో I will create one document. Pega interview question and answers. Okay. నిన్న డేట్ పెడదాం. లాస్ట్ డేట్ ఏంటి? September 5, 2002. నిన్న మనం డిస్కస్ చేసిన టాపిక్స్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి చెప్పండి. వాట్ ఈస్ పెగా పిఆర్, వాట్ ఈస్ బీపీఎం అనుకుందాం. ఫస్ట్ ఏంటి? వాట్ ఈస్ బీపీఎం అండ్ ఎక్స్ప్లెయిన్. ఇది ఇంటర్వ్యూలో అడగకపోవచ్చు కానీ బట్ జనరల్ గా అడిగితే అడగచ్చు అక్కడ ఫ్రెషర్స్. అండ్ ఎక్స్ప్లెయిన్. బీపీఎం అంటే ఏంటి? బీపీఎం నేను క్వశ్చన్స్ రాస్తా, ఆన్సర్స్ ఎక్కడున్నా వీటికి మీరు క్లాస్ విన్నా, క్లాస్ డాక్యుమెంట్ ఫాలో అయినా, పీపీటీ షేర్ చేసి ఉంటారు అది, ఇంకా ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో వాట్ ఈస్ పెగా పిఆర్పిసి, why it is called as BPM tool. Ryzen laptop, if you already have a Ryzen laptop, use it. నేనేం చెప్పానంటే కొత్తగా కొనేవాళ్ళు కొనొద్దు అని చెప్పాను, కానీ Ryzen laptop ఉంటే అదే వాడుకోండి, ఏం కాదు. కథ కొంచెం స్లో ఉంటుంది లిటిల్ బిట్, బట్ ఓకే స్టిల్. వాట్ ఈస్ పెగా పిఆర్పిసి, why it is called as BPM tool. So what is business rule? What is business rule? Business rule is going to influence the system, means the behavior of system will be impacted or influenced by business rule. Okay, next, what is rule base? What is rule base? చూడండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. రూల్ బేస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద స్టోరేజ్ ప్లేస్ ఆఫ్ పెగా రూల్స్. పెగా రూల్స్ అన్ని ఒక డేటాబేస్ లో స్టోర్ అవుతాయి, దాన్ని ఏమంటాం? రూల్ బేస్. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ప్రాసెస్ కమాండర్? What is process command? Process commander interacts with rule base, drives Pega rules from rule base to PRPC environment, from rule base to PRPC environment to achieve required goals. To achieve required goals. Rara Randi. To achieve required goals అంటే రూల్ బేస్, పెగా రూల్ బేస్ లో ఉన్న పెగా రూల్స్ ని డ్రైవ్ చేసేదాన్ని మనం ఏమంటాం? ప్రాసెస్ కమాండ్. ప్రాసెస్ కమాండ్ అనేది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఓకే, సో వాట్ ఈస్ ప్రాసెస్ ఆర్ ఫ్లో? వాట్ ఈస్ ప్రాసెస్ ఆర్ ఫ్లో? ఏంటిది చెప్పండి. ప్రాసెస్ ఆర్ ఫ్లో రిప్రజెంట్స్ ట్రాన్సాక్షన్ మోడల్.
in order to design transaction model, we will be creating process or flow. రెండిట్లో ఏదైనా అనొచ్చు, ఫ్లో అనొచ్చు లేదా ప్రాసెస్ అనొచ్చు. అంటే ఒక ప్రాసెస్ అంటే ఒక ఫ్లో అన్న, ఇట్ రిప్రజెంట్స్ యువర్ ట్రాన్సాక్షన్, ఎంటైర్ ట్రాన్సాక్షన్ మోడల్. ఇట్ కంటైన్స్ మల్టిపుల్ స్టెప్స్. ఓకే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఇంకేమైనా ఉంటే చెప్పండి. What are 4 components of PRPC environment? PRPC environment ఏమేమి ఉంటాయి? ఫ్లో ఆర్ ప్రాసెస్, PEGA rules, rule base, process command. These are the 4 different components that are available in PRPC architecture. మెయిన్ గా ఇంకా చాలా ఉన్నాయి ఆర్కిటెక్చర్ లో, మెయిన్ గా అయితే ఇవి, అంతే కదా. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చా మనం? 8th question. What is automation of process? What is automation of work? రండి. What is automation of work అంటే ఏంటి? Without any manual intervention, work will be done automatically on schedule basis. టెక్నికల్ గా మనం పెగాలోకి వెళ్ళినప్పుడు ఇవి ప్రాక్టికల్ గా చేస్తాం. అక్కడ ఏజెంట్స్, జాబ్ స్కెడ్యూలర్, క్యూ ప్రాసెసర్ అని ఉంటాయి, వాడతాం. ఓకే, ఇప్పుడు మీకు ఊరికే హై లెవెల్లో అన్నమాట, మీకు తెలిసింది. What is automation of program? What is automation of program? Program automation అంటే ఏంటి చెప్పండి? What is automation of program? Program automation అంటే ఏంటి? Without any using intervention, program gets generated automatically. పెగాలో ఏంటంటే, పెగా is all about user interface based environment. So whatever we do in UI while implementation, everything gets automatically generated in the backend. Backend లో ప్రోగ్రామ్ అనేది దానికి ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యి, దట్ ఈస్ వాట్ ఆటోమేషన్. చూడండి, మీరు నేర్చుకున్న డెమోలోంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. యూ కెన్ ఫ్రేమ్ ఈవెన్ మోర్ క్వశ్చన్స్. వీటన్నిటికీ మీరు ఆన్సర్ చెప్పగలగాలి. ఓకే, మీకు ఊరికే తెలుసుండడం వేరు, బయటికి చెప్పగలగడం వేరు. తెలుసున్న వాళ్ళందరూ బయటికి ఏం చెప్పలేరు. బయటికి ఎప్పుడు చెప్పగలుగుతారంటే, మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా ఆ వర్డ్స్, ఆ టెర్మినాలజీ మల్టిపుల్ టైమ్స్ వాడుంటే మీరు ఫ్లూయెంట్ గా చెప్తారు. అదే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ టెర్మినాలజీ కొంచెం స్లోగా పట్టి చెప్తారు అనమాట. ఓకే, సో ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఫాలో అవుతున్నారా? ఎవ్రీవన్, నా వాయిస్ అందరికీ వినపడుతుందా? సో మీకు ఏంటంటే, ఇలా డైలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డ్రాప్ చేస్తాను. టాపిక్ 620 బ్యాచ్ కదా, 620 బ్యాచ్ కదా, పైగా ఇంటర్వ్యూ. ఓకే, క్వశ్చన్స్ 620 బ్యాచ్ 11 AM కదా, 11 AM. సో 11 AM కి సంబంధించి, సో మీకు ఇంతకు ముందు బ్యాచెస్ లో చూసారనుకోండి, ఇక్కడ ఇలా ఉన్నాయి. మీకు అన్ని నేను డ్రాప్ చేయాల్సి, ఆల్రెడీ వేరే బ్యాచ్ డ్రాప్ చేస్తున్నాను కాబట్టి అక్కడ ఇక్కడ కాపీ చేసి అన్ని చూపించి, ఇంకా ఏమైనా అడిషనల్ గా యాడ్ చేయాలంటే మీకు చెప్పేటప్పుడు యాడ్ చేస్తాను. ఓకే, ఇది ఒక 2 బ్యాచెస్ నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా అన్ని క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ కి రాలా, బట్ ఆల్మోస్ట్ 50% పైన టాపిక్స్ కవర్ అయిపోయింది. ఓకే, సో వాట్ ఈస్ BPM అండ్ ఎక్స్ప్లెయిన్. వాట్ ఈస్ PEGA PRPC? వై ఇట్ ఈస్ కాల్డ్ BPM tool? Why it is called as BPM tool? What is business rule? What is rule base? What is process commander? What is process or flow? What are 4 components of PRPC environment? What is automation of work? What is automation of program? సో ఇవన్నీ PRPC లో మనం డిస్కస్ చేసినాయి. లాస్ట్ డెమోలో PPT ఉంది కదా, పవర్ పాయింట్. ఏది ఇది? పవర్ పాయింట్. ఓకే, PEGA డెమో లేటెస్ట్. ఓకే, ఈ పవర్ పాయింట్ లో ఉన్నవే మనం డిస్కస్ చేసాం. ఓకే, ఈ డిస్కస్ చేసిన పాయింట్సే ఇప్పుడు దీంట్లోంచే మీకు అన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే, సో మీరు ఇలా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ లోంచి కొన్ని క్వశ్చన్స్ వేసుకోండి. మీకు మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకున్న తర్వాత మీకు అర్థమైంది ఎలా చెప్పాలి ఏంటి అది. ఓకే, సో వాటికి ఆన్సర్స్ మీరు ఫైండ్ అవుట్ చేసుకొని చేయాలి. బట్ మీకంత ఇది లేకుండా నేనేం చేస్తున్నా, నేనే క్వశ్చన్స్ ఇస్తా, మీకు ఎలాగో క్లాస్ లో చెప్పుంటాను కాబట్టి వాటికి అన్నిటికీ ఆన్సర్స్ మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ లో నేర్చుకున్నట్టు ఉంటుంది అట్లీస్ట్. ఓకే, మళ్ళీ ఆన్సర్స్ కూడా ఇస్తే బై హార్ట్ చేస్తే ఏం ఉపయోగం లేదు దానివల్ల. ఓకే, సో విల్ స్టార్ట్ అవర్ సెషన్ నౌ.
ఓకే. సో టుడే నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ఈ రోజు నేను యాక్చువల్గా అయితే మనకి లాస్ట్ 3 days లో ఏం జరిగిందని చెప్తా చూడండి. డే వన్ ఏం జరిగింది? డే వన్ ఈజ్ జస్ట్ ఏ FAQ డాక్యుమెంట్ గో త్రూ అయ్యాం. FAQ డాక్యుమెంట్ లో మీకున్న డౌట్స్, క్వెరీస్ అన్ని మోస్ట్లీ క్లారిఫై ఉండొచ్చు. ఓకే, FAQ డాక్యుమెంట్ వాక్ త్రూ అయ్యాం. ఓకే, అయిపోయింది. డే టూ దేని గురించి చెప్పాం? వాట్ ఈస్ ఓకే BPM అండ్ ఆర్కిటెక్చర్ అండ్ కాంపోనెంట్స్ ఇవి చెప్పాం. డే 3 ఏం చెప్పాం? ఇట్స్ కంటిన్యూషన్ అండ్ కనెక్షన్ టు డే 2 కదా. డే 3 లో ఏం చెప్పాం? పెగా PRPC, పెగా యాజ్ BPM, ఇంకా చెప్పాను ఆర్కిటెక్చర్, పెగా ఆర్కిటెక్చర్. ఇంతవరకు చూసాం. వీఆర్ క్లియర్. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ డ్రాప్ చేసా జస్ట్ ఇప్పుడే నేను. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీ హావ్ లర్న్ లాస్ట్ 3 days. ఎవరన్నా లాస్ట్ 3 days సెషన్స్ మిస్ అయి ఉంటే, లాస్ట్ 3 days సెషన్స్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ హర్ష ట్రైనింగ్స్ పెగా అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాం. అంతేకాకుండా లాస్ట్ 3 days మిస్ అయ్యి ఒకవేళ ఈ రోజే ఫస్ట్ డేగా కనుక అటెండ్ అవుతూ ఉంటే మీరు ఈ నెంబర్ సేవ్ చేసుకొని ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీ పేరు, నేమ్, టుడే ఈజ్ మై ఫస్ట్ సెషన్ ఆఫ్ పెగా ఇలా పెట్టారనుకోండి, ఆ అడ్మిన్ టీం వాళ్ళకి క్లారిటీ వస్తుంది. మీరు ఈ రోజు అటెండ్ అయ్యారంటే లాస్ట్ 3 days మిస్ అయ్యారు అని లాస్ట్ 3 days జరిగిన వాటికి సంబంధించిన డాక్యుమెంట్ కానీ వీడియో లింక్స్ కానీ మీకు షేర్ చేస్తారు. సో దట్ ఫర్దర్ యూ విల్ నాట్ బి మిస్సింగ్ ఎనీ కమ్యూనికేషన్ ఆర్ ఎనీ అప్డేట్స్ ఫ్రమ్ అడ్మిన్స్ రిగార్డింగ్ పెగా కోర్స్. అర్థమైందా? సో ఇది అందరూ కాదు, ఓన్లీ ఈ రోజే ఫస్ట్ డేగా అటెండ్ అవుతున్న వాళ్ళు ఎవరైనా, లేదా ఎవరికన్నా మీకు ఒక 5 minutes బ్యాక్ అప్డేట్ వచ్చి ఉండాలి ఆ నెంబర్ నుంచి, ఈ నెంబర్ నుంచి వాట్సాప్లో ఎవరికన్నా ఈ నెంబర్ నుంచి పెగా ట్రైనింగ్ కి సంబంధించి అప్డేట్స్ రాకపోయినా కూడా యూ జస్ట్ కనెక్ట్ హియర్ అండ్ దెన్ యూ జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, కనెక్ట్ టు దిస్ నెంబర్, వాళ్ళు గో త్రూ దిస్ చేస్తారు. ఓకే, సో ఈరోజు సెషన్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు హౌ టు ప్రిపేర్ ఆన్ పెగా. పెగాని మీరు ఎలా నేర్చుకోవాలి, హౌ టు లర్న్ అండ్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూస్ అన్నారు. హౌ టు లర్న్ పెగా అండ్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూస్. ఓకే, మీకు ఎలా ఉండాలంటే డే 1 నుంచే మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మైండ్ని సెట్ చేసుకొని ప్రతి టాపిక్ కి సంబంధించి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు థింక్ చేయగలగాలి. ఓకే, సో అప్పుడు మీరు ఆ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసినప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం ఆన్సర్స్ ఇవ్వాలి అన్నది కూడా ప్రిపేర్ అయిపోతే యూ విల్ బి గుడ్ బై ఎండ్ ఆఫ్ డే. అంటే మీకు కోర్స్ అయిపోయే పాటికల్లా మీరు ఆల్మోస్ట్ 70 to 80% ఇంటర్వ్యూస్ కి రెడీగా ఉంటారు. ఎలాగో ఈ మధ్యలో మీరు మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తారు కదా, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవ్రీవన్ మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తారు కాబట్టి మీరు నేర్చుకున్న దానికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ తో పాటు మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసింది. ఇది కాకుండా మీరు HR రిలేటెడ్ థింగ్స్ అన్ని మేము సపరేట్ గా సెషన్స్ లో చెప్తాము. దట్స్ ఎ డిఫరెంట్ కేస్. ఓకే, సో మీరు పెగానే కాదు జనరల్ గా ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా జనరల్ గా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అసలు ఇక్కడ మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం? థియరీ డాక్యుమెంట్స్, అంటే మీకు ఏదన్నా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి ఒక థియరీ డాక్యుమెంట్ ఉంటుంది. థియరీ డాక్యుమెంట్ తర్వాత మీకు రికార్డెడ్ వీడియో ఉంటుంది. లైవ్ సెషన్ ఏదైతే జరిగిందో ఆ సెషన్ కి సంబంధించిన రికార్డెడ్ వీడియో షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ ప్రాక్టికల్ డాక్యుమెంట్ షేర్ చేస్తున్నారు. ప్రాక్టికల్ డాక్యుమెంట్. సో ప్రాక్టికల్ డాక్యుమెంట్ తర్వాత ఫోర్త్ వన్, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి సంబంధించి డాక్యుమెంట్ షేర్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏది ఇది. అంతేకాకుండా ఇంకేం షేర్ చేస్తున్నారు? క్లాస్ రన్నింగ్ నోట్స్ కూడా షేర్ చేస్తున్నారు. క్లాస్ రన్నింగ్ నోట్స్ అంటే ఇప్పుడు నేను రాసేదే క్లాస్ రన్నింగ్ నోట్స్ ఇప్పుడు ఏదైతే రాస్తున్నాను. మరి థియరీ డాక్యుమెంట్ అంటే ఏంటంటే మీకు పీపీటీ ఇచ్చాను కదా, దట్ ఈస్ నథింగ్ బట్ థియరీ డాక్యుమెంట్. కానీ థియరీ డాక్యుమెంట్ పీపీటీలో ఉండవు, వర్డ్ లో ఉంటాయి. ఇప్పుడు చూడండి, సపోజ్ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పా, నేను అప్లికేషన్ అని చెప్పా. అప్లికేషన్ అనే కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దానికి సంబంధించి థియరీ డాక్యుమెంట్ విత్ డయాగ్రామ్స్ కానీ ఏదైనా టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అని ఇలా నేను ఆల్రెడీ థియరిటికల్ గా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఉంచాను. ఈ థియరీ డాక్యుమెంట్ చూస్తే ఏమైందంటే మీకు క్లాస్ లో ఏదైతే చెప్పానో అది డీటెయిల్డ్ గా నేను ఏదైతే చెప్పానో అది మొత్తం ఈ థియరీ డాక్యుమెంట్ లో ఉంటుంది. ఇది కాకుండా మీకు ప్రాక్టికల్స్ చేసాం అనుకోండి, మనం నావిగేషన్స్ అవన్నీ ఫాలో అయ్యి ఇలా మీకు ప్రాక్టికల్ ఇక్కడ వేరే బ్యాచ్ ఇది ఇలా ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఉంది కదా, ఇలా స్క్రీన్ షాట్ బై స్క్రీన్ షాట్ ఎలా చేయాలి ప్రాక్టికల్ అనేది క్లియర్ గా
మీకు ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఉంటుంది. సో థియరీ డాక్యుమెంట్, ప్రాక్టికల్ డాక్యుమెంట్. ఇప్పుడు ఈ సెషన్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఈ రికార్డెడ్ సెషన్ మీకు యూట్యూబ్ లో వస్తుంది. ఎప్పుడు ఫస్ట్ 3-4 డేస్. ఈ రోజు కూడా యూట్యూబ్ లోనే పెడతారు, కానీ గోయింగ్ ఫార్వర్డ్ మండే నుంచి అలా యూట్యూబ్ లో పెట్టకుండా ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ కి డ్రైవ్ నుంచి యాక్సెస్ ఇవ్వచ్చు వాళ్ళు మేబీ. ఓకే, స్టార్టింగ్ ఇనిషియల్ డేసే ఎన్రోల్మెంట్స్ జరగవు కాబట్టి యూట్యూబ్ లో పెడతాం ఓపెన్ గా. మీ దగ్గర మీ డీటెయిల్స్ ఏం లేవు కాబట్టి తర్వాత మాత్రం యాక్సెస్ ఇస్తారు వాళ్ళు. సో ఇట్లా మీకు ఈ రికార్డెడ్ వీడియో వస్తుంది. రికార్డెడ్ వీడియోతో పాటు మీకు ఇంకేమొస్తుంది, క్లాస్ రన్నింగ్ నోట్స్. అంటే ఇదే చూడండి, మీకు ఇక్కడ అన్ని క్లాస్ రన్నింగ్ నోట్స్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఉన్నాయా లేవా? సో మీకు బీపీఎం సూట్ కి సంబంధించి, ఓకే, పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్ కి సంబంధించి ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఉన్నాయి కదా, ఇదంతా క్లాస్ రన్నింగ్ నోట్స్. ఎవ్రీడే నేను చెప్పే రన్నింగ్ నోట్స్ లో మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ రన్నింగ్ నోట్స్ లో ఉంటాయి. అది మీకు వచ్చేసింది డాక్యుమెంట్. సో తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్స్ ఎక్కడ షేర్ చేస్తారు, మీకు వీడియో ఎక్కడ షేర్ చేస్తారు, నేను ఒకటి చెప్తా వినండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అవుతున్నారో, ఆల్ ద స్టూడెంట్స్ హూ జాయిన్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అంటే ఎన్రోల్ అయిన తర్వాత మాట్లాడేది. ఓకే, యూ షుడ్ బి ఇన్, యూ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు, ఏమేమి ఉండాలి అంటే you should have access to Google Classroom. Google Classroom ఏముంటది గూగుల్ క్లాస్ రూమ్ లో? మీరు ఇక్కడికి వెళ్ళండి, వేరే బ్యాచ్ వాళ్ళ గూగుల్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. మీరు గూగుల్ క్లాస్ రూమ్ ఎక్కడ ఉంది? గూగుల్ క్లాస్ రూమ్. గూగుల్ క్లాస్ రూమ్ లోకి వెళ్తే 619 బ్యాచ్ కి సంబంధించిన గూగుల్ క్లాస్ రూమ్. ఎవ్రీ డే మీకు ఏమేమి జరుగుతాయి? పెగా క్లాస్ రన్నింగ్ నోట్స్, పెగా ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ షీట్, దాంతోపాటు థియరీ డాక్యుమెంట్, ప్రాక్టికల్ డాక్యుమెంట్, థియరీ డాక్యుమెంట్. అంటే ఓన్లీ డాక్యుమెంట్స్ మాత్రమే ఇక్కడ వస్తాయి గూగుల్ క్లాస్ రూమ్ లో. అర్థమైందా? ఓన్లీ డాక్యుమెంట్స్ మాత్రమే గూగుల్ క్లాస్ రూమ్ లో వస్తాయి. మరి వీడియో రికార్డింగ్ ఎక్కడ వస్తుంది మీకు? సో వీడియో అనేది మీకు సపరేట్ గా యాక్సెస్ ఇస్తారు వాళ్ళు, మీకు సపరేట్ గా వీడియో యాక్సెస్ ఇస్తారు. మీరు ఏదైతే మెయిల్ ఐడితో రిజిస్టర్ అవుతారో ఆ మెయిల్ ఐడికి సంబంధించి గూగుల్ డ్రైవ్కి వెళ్ళిన తర్వాత షేర్డ్ విత్ మీ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వీడియోస్ అన్ని ఉంటాయి. షేర్డ్ విత్ మీ అని క్లిక్ చేస్తే మీకు ఏముంటాయి? ఇక్కడ వీడియోస్ మొత్తం ఉంటాయి అన్నమాట. ఆ వీడియోస్ చూసుకోండి మీరు. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో ఇట్లా మీకు ఏదైతే మీకు కంటెంట్ కావాలో మా దగ్గర నుంచి 2 ప్లేసెస్ లో ఉంటాయి. ఎక్కడెక్కడ? గూగుల్ క్లాస్ రూమ్ లో ఉంటాయి, ఇంకోటి గూగుల్ డ్రైవ్ లో ఉంటాయి. ఇది అందరూ అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఓకేనా? సో గూగుల్ క్లాస్ రూమ్ లో డాక్యుమెంట్స్ ఏమి పైన మెన్షన్ చేసిన గూగుల్ డ్రైవ్ లో, గూగుల్ డ్రైవ్ దానిలో షేర్డ్ విత్ మీలో ఆ ఫోల్డర్ లో వీడియోస్ యాక్సెస్ ఉంటాయి. ఎలా ఉంటాయి వీడియోస్? వీక్ వైజ్ వీడియోస్ యాక్సెస్ ఉంటాయి అన్నమాట. వీక్ వైజ్ వీడియోస్ యాక్సెస్, వీక్లీ ఫోల్డర్స్ ఉంటాయి. ఏముంటాయి? వీక్లీ ఫోల్డర్స్. ఫస్ట్ వీక్ ఫోల్డర్ లో మీకు ఓన్లీ ఒక వర్డ్ డాక్యుమెంట్ ఉంది, దాంట్లో యూట్యూబ్ లింక్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అప్లోడ్ చేశాం కదా, మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేస్తాం. సెకండ్ వీక్ నుంచి డ్రైవ్ లోనే అప్లోడ్ అయి ఉంటాయి, యూట్యూబ్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఇంకొక పని ఏంటంటే, ఎవ్రీ వన్ హూ after fees payment you take action on two things. ఏంటంటే ఫస్ట్ అందరూ చేయాల్సిన పని ఇమీడియట్ గా మీరు, ఓకే, ఫస్ట్ జాయిన్ గూగుల్ క్లాస్ రూమ్ జాయిన్ అవుతారు బై లింక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డాక్యుమెంట్స్ యాక్సెస్ అక్కడ వస్తుంది. తర్వాత fill your details in Google form. ఇది మాకు ఎందుకంటే మీకు జాబ్ ఆపర్చునిటీ, మీ ప్రొఫైల్ అన్నమాట, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీనిలో మీరు ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ప్రిఫరబుల్లీ మీరు జీమెయిల్ ఐడియే ఇవ్వండి. జీమెయిల్ ఐడి ఇస్తేనే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మీ జీమెయిల్ ఐడితో ఫిల్ చేయండి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జీమెయిల్ ఐడి, తర్వాత మీకు సంబంధించి మీ గ్రాడ్యుయేషన్ ఏంటి, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అదే మీకు సంబంధించిన క్వశ్చన్స్ అన్ని చూస్ చేసుకుంటాం, ఆప్షన్స్ అన్ని. సో దట్ విల్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. లాస్ట్ లో మీకు యూ హ్యావ్ టు డూ కేవైసీ. మీ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయమని ఉంటుంది. ఫోటో ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ ఫోటో, అది అప్లోడ్ చేయండి. యుఎస్ లో ఉన్న వాళ్ళు అలా ఎవరైనా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదంటే వేరే ఇంకేదైనా ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయండి. సో దట్ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా హూ ఈస్ జాయినింగ్ హియర్. మీ డీటెయిల్స్ అన్ని కావాలి, అడ్రస్ డీటెయిల్స్ మొత్తం కావాలి. సో అడిషనల్ గా మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కూడా నాకు తెలిసి అక్కడ అడిగి ఉంటారు. అంటే మీ ఫోన్ నెంబర్ కాకుండా ఒకవేళ ఏదన్నా ఇష్యూస్ ఉంటే మీ పేరెంట్స్ ని కానీ ఎవరన్నా మీకు టచ్ లో ఉండే మీకు సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఆన్లైన్ లో వాళ్ళు మర్చిపోవద్దు.
ఆఫ్లైన్ వాళ్ళకైతే మేము మళ్ళీ సపరేట్ గా పేపర్ మీద తీసుకుంటాం. దట్ ఈస్ మ్యాండేటరీ అండ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. కంపల్సరీ మీరు మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇవ్వాలి. అంటే మీరు కాకుండా మీ పేరెంట్స్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, లేదా మీ బ్రదర్ నెంబర్ అలా ఇవ్వాలి. ఓకే, సో కొన్ని ఇష్యూస్ వల్ల మేము అవన్నీ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, డన్. సో దిస్ ఈస్ బేసిక్ డీటెయిల్స్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. మీరు ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్ మన అడ్మిన్స్ కి పంపిస్తారు. పంపించిన తర్వాత ఏం చేస్తారు, మీరు ఆన్లైన్ కి జాయిన్ అవుతున్నారా, క్లాస్ రూమ్ కి జాయిన్ అవుతున్నారా అని చెప్పండి. దాంతో పాటే మెసేజ్ మీకు ఇమీడియట్ గా ఒక రిప్లై వస్తుంది. ఏంటి, ఈ గూగుల్ క్లాస్ రూమ్ జాయిన్ అవ్వండి, ఇది ఫిల్ చేయండి అని. ఇవి చేసేసేస్తే ఈ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకి మాత్రమే డ్రైవ్ యాక్సెస్ వస్తుంది. మీరు ఫామ్ ఫిల్ చేయకపోతే డ్రైవ్ యాక్సెస్ రాదు మీకు. కాబట్టి ఈ ఫామ్ నుంచే కదా ఈమెయిల్ ఐడి తీసుకుంది, విడిగా తీసుకోరు. ఓకే, ఇమీడియట్ గా ఈ రెండు పనులు చేసేస్తే మీ పని అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, మీకు యాక్సెస్ ఇవ్వడం అవన్నీ చేస్తారు అనమాట. ఓకేనా, క్లియర్ ఎవ్రీవన్? సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పటికప్పుడు అయిపోతే ఈజీగా ఉంటుంది. మీకు ఒక స్టూడెంట్ ఐడి క్రియేట్ చేసి వెంటనే మీకు స్టూడెంట్ ఐడి ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కళ్ళకి జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి అడ్మిన్ నెంబర్ నుంచి, అడ్మిన్ నెంబర్ ఇది కదా, ఈ కాన్వర్సేషన్ వాట్సాప్ లో మీరు ఎవరిదైనా మీ ఫ్రెండ్ ఓపెన్ చేస్తే కాన్వర్సేషన్ పైన పిన్ మెసేజ్ అని ఉంటుంది. ఏముంటుంది, పిన్ మెసేజ్. మీ స్టూడెంట్ ఐడి పెట్టి పిన్ చేసేస్తారు మెసేజ్. అంటే మీరు కాన్వర్సేషన్ లో మిస్ అవుతారని మెసేజ్ పెట్టేసి, అంటే మీరు ఈ నెంబర్కి వెళ్ళగానే ఒక 1 month పాటు మీకు పిన్డ్ మెసేజ్ కనపడుతుంది. ఆ పిన్డ్ మెసేజ్ లో మీ ఐడి డీటెయిల్స్ ఉంటాయి, అదర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే డ్రైవ్ యాక్సెస్ కి లింక్, అవి మొత్తం అక్కడే ఉంటాయి. మీరు వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా లేదు. దే విల్ ఫాలో దేర్ ప్రాసెస్ అండ్ డూ ఇట్. ఓకే, ప్రాపర్ గా ఉంటుంది ప్రాసెస్. మీరు కరెక్ట్ గా చూసుకుంటాం ఇంపార్టెంట్. ఓకే, మీ కాన్వర్సేషన్ లో పిన్డ్ మెసేజ్ ఉందా లేదా. ఓకే, సో నెక్స్ట్ మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలనే దానికి వెళ్తాం. ఇప్పుడు మీరు డైలీ క్లాస్ అటెండ్ అవుతారు. క్లాస్ అటెండ్ అయిన తర్వాత నేనేం చెప్తాను, ఒక కాన్సెప్ట్, ఒక రూల్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా థియరిటికల్ గా. థియరీ ఆఫ్టర్ దానికి సంబంధించి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో థియరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక ప్రాక్టికల్ రిక్వైర్మెంట్ ఇచ్చి ప్రాక్టికల్ చెప్తాను. ప్రాక్టికల్ చెప్పేసిన తర్వాత ఏం చేస్తాను అంటే, నేను ప్రాక్టికల్ ఇక్కడ చెప్పేటప్పుడు నేనేం చేస్తానంటే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఎన్విరాన్మెంట్ లో నేను ఏదైతే నావిగేషన్స్ ఫాలో అయ్యి స్టెప్ బై స్టెప్ వెళ్తానో అదంతా డాక్యుమెంట్ చేస్తాను. నేను ఇక్కడ ప్రాక్టికల్ ప్రాక్టీస్ చేసి చెప్పేటప్పుడు మీరు అటువైపు నుంచి ఏమీ చేయకూడదు, మీరు చూడాలంతే. ఓకే, యూ షుడ్ నాట్ డూ ఎనీ ప్యారలల్ ప్రాక్టీస్. ప్యారలల్ ప్రాక్టీస్ అనేది మాత్రం చేయొద్దు. హుస్సేన్, నా వాయిస్ ఆడిబుల్ అవుతుందా? అదర్స్ కెన్ హియర్ మీ రైట్? వేరే వాళ్ళకి వినబడుతుందా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్. ఓకేనా, సో కాబట్టి మీరు ఏంటంటే, మీరు ప్రాక్టికల్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టికల్ డాక్యుమెంట్ నేను స్క్రీన్ షాట్ బై స్క్రీన్ షాట్ ఇస్తా. మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయరు, మీరు చూస్తారు, అర్థం చేసుకుంటారు. తర్వాత సెషన్ అయిపోయిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత అదే రోజులో మీ కన్వీనియంట్ టైం బట్టి ఒక 1 hour to 1.5 hours షెడ్యూల్ చేసుకోమని చెప్పాను. 1 to 1.5 hours షెడ్యూల్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా చేస్తారు ప్రాక్టీస్, ఎలా చదువుతారు, దట్స్ వాట్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ఫస్ట్ మీరు అంటే నేను ఫస్ట్ అసలు మీరు చేసే మిస్టేక్ ఏంటనే చెప్తా, స్టూడెంట్స్ చేసే మిస్టేక్. సో పెగా నేర్చుకోవడం అంటే ప్రాక్టికల్స్ కాదు. ప్రాక్టికల్స్ కాదు అంటే ప్రాక్టికల్స్ మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. అందరూ ఏం చేస్తారంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఇలా పెట్టుకుంటారు, ఫోన్ లోనో ల్యాప్టాప్ లోనో ఇలా పెట్టుకుంటారు. ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఇలా పెట్టుకొని, ఓకే, మీకు రిక్వైర్మెంట్ మీ నోట్స్ లో ఉంటుంది, దానికి సంబంధించి ఇక్కడ చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారు, పెగా ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేస్తారు, ఇక్కడ స్క్రీన్ షాట్ చూసుకుంటారు. ఫస్ట్ గో టు డేటా టైప్స్ ఎక్స్ప్లోరర్, దే విల్ గో టు డేటా టైప్స్ ఎక్స్ప్లోరర్. ఒక స్టెప్ వచ్చారు. రెండో స్టెప్ గో టు డేటా టైప్స్ ఎక్స్ప్లోరర్ తర్వాత సో ఇక్కడికి వచ్చి క్లిక్ ఆన్ దిస్ లింక్ అండ్ యాడ్ డేటా టైప్. మళ్ళీ సెకండ్ స్క్రీన్ షాట్ అయింది, క్లిక్ ఆన్ దిస్ యాడ్ డేటా టైప్. ఓకే, తర్వాత మూడో స్టెప్కి వస్తారు. మూడో స్టెప్కి వచ్చి యాడ్ డేటా టైప్ కొట్టిన తర్వాత డేటా టైప్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడికి వచ్చి యాడ్ డేటా టైప్ క్లిక్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ మంత్ ఎందుకు, 3 నెలల తర్వాత చేయండి. ఎండ్ ఆఫ్ మంత్ ఎలా చేస్తారండి, అసలు ఆ క్వశ్చన్కి అర్థం ఉందా? ఐ డోంట్ నో హౌ సమ్ పీపుల్స్ మైండ్ సెట్ ఇస్. ఓకే, సో ఏదో ఒక పేరు ఇచ్చారు, దిస్ ఈస్ ద రాంగ్ వే ఆఫ్ డూయింగ్. ఓకే, సో ఈ రోజు ఎంత అండి డేట్, 6వ తారీఖు. మీరు ఈ రోజు జాయిన్ అయ్యి ఎండ్ ఆఫ్ మంత్ ఫీజు పే చేస్తానని అడుగుతున్నారన్న, ప్యాథటిక్. సో దిస్ ఈజ్ రాంగ్ వే ఆఫ్ డెవలప్మెంట్. ఇలా చేయకూడదు మీరు ఎప్పుడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ డే 1 చెప్పాను మీకు ఎప్పుడు ఫీజులు చేసుకోవాలని, మీరు ఫాలో అవ్వండి. నాకైతే అంత హరి ఏం లేదు.
ఓకే, బట్ దెర్ ఇస్ ఎ ప్రాసెస్ టు బి ఫాలోడ్. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకేమీ రాదు. ఓకే, మీరు నేర్చుకున్న తర్వాత మీకు అవుట్పుట్ వచ్చింది అంటే మీరు ప్రాక్టికల్ ఎలా చేస్తున్నారు, మీరు యు ఆర్ డూయింగ్ ఏ కాపీ పేస్ట్ వర్క్. యు ఆర్ డూయింగ్ ఏ కాపీ పేస్ట్ వర్క్. కాపీ పేస్ట్ వర్క్ చేసుకుంటే ఏంటి ఉపయోగం, మీకు ఏమైనా నేర్చుకుంటారా మీరు? సో యు విల్ నాట్ బి లెర్నింగ్ ఎనీథింగ్. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీకు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీకు క్లాస్ రన్నింగ్ నోట్స్ ఓపెన్ చేయండి. మీరు క్లాస్ విన్నారు, మీకు అర్థమైందని నాకు తెలుసు, బట్ స్టిల్ మీరు ఒక ప్రాపర్ స్ట్రక్చర్, ప్రాపర్ మెథడాలజీలో ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ క్లాస్ రన్నింగ్ నోట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అసలు ఈ రోజు ఏం చెప్పారు, ఈ డాక్యుమెంట్ లో డే బై డే డేట్స్ ఉన్నాయిగా, మీరు క్లాస్ మిస్ అయినా డేట్ తో వెళ్ళిపోవచ్చుగా. క్లాస్ మిస్ అయ్యారనుకోండి, లైవ్ సెషన్ మిస్ అయితే ఫస్ట్ వీడియో, లైవ్ సెషన్ మిస్ అయిన వాళ్ళు ఫస్ట్ వీడియో చూస్తారు, ఆ సెషన్ కంప్లీట్ చేసుకుంటారు. లైవ్ సెషన్ అటెండ్ అయిన వాళ్ళు మీకు వీడియోతో ఏం పని లేదు. మీకు వీడియో ఎప్పుడు కావాలి, లైవ్ సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి ఎక్కడన్నా మధ్యలో డౌట్ వస్తే వీడియోకి వెళ్ళాలి, లేకపోతే అవసరం. సో క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు చక్కగా ఇక్కడ ఈ థియరీ డాక్యుమెంట్కి వెళ్ళి ఈ రోజు ఏమేం జరిగినాయి, అసలు ఏమేం చెప్పారు అని చూసుకోండి. ఓకే, ఈ రోజు వచ్చేసి మనకి దీనికి సంబంధించి పెగా ఎలా డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ ఏంటని చెప్పారు, పెగా ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతాయి, పెగా ప్రాబ్లం వస్తే ఏంటి అంటే మీకు ఇలా అర్థమైద్ది. ఓకే, అర్థమైద్దా లేదా, మీ క్లాస్ విన్న వాళ్ళకి డాక్యుమెంట్ అర్థమైంది. బీపీఎం చెప్పారు, బీపీఎం కాంపనెంట్స్ చెప్పారు, తర్వాత పెగా గురించి చెప్పారు, పెగా కాంపనెంట్స్, బీపీఎం కాంపనెంట్స్ అన్ని చెప్పారని మీకు ఒక క్లారిటీగా అర్థమైంది. అంటే రఫ్ రివిజన్ అనమాట ఇది. ఓకే, మీకు రివిజన్ అయిపోయింది కదా సెషన్. మీరు ఏదైతే క్లాస్ విన్నారో ఆ విన్నదాన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి మీరు క్లాస్ రన్నింగ్ నోట్స్ డాక్యుమెంట్కి వెళ్ళారు. సో మీకు రివిజన్ అయిపోయి ఓవరాల్ ఒక ఐడియా వచ్చేసింది సెషన్ మీద. దీని తర్వాత మీరు డైరెక్ట్ గా ప్రాక్టికల్కి వెళ్ళొద్దు. ఏదైతే మీకు కాన్సెప్ట్ చెప్పానో ఆ కాన్సెప్ట్ కి సంబంధించి థియరీ డాక్యుమెంట్ పంపిస్తా మీకు. ఓకే, ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇప్పుడు డీటెయిల్డ్ గా ఉంటది. ఇక్కడ మీకు అక్కడ రఫ్ నోట్స్ కదా ఉంది, క్లాస్ రన్నింగ్ నోట్స్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ డీటెయిల్డ్ గా ఉన్నదాన్ని గోత్రూ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అట్ అ హై లెవెల్ మీరు గోత్రూ అవ్వడానికి ట్రై చేసేటప్పుడు మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినాయి, మీకు బాగా గుర్తుంటాయి అనుకుంటే మీరు రాసుకోండి. కావాలంటే మీకు ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ అనిపించిందో దాన్ని మీరు ఒక నోట్స్ పెట్టుకొని హైలైటెడ్ పాయింట్స్ రాయండి, కానీ మళ్ళీ ఇది మొత్తం రాయడం వల్ల ఉపయోగం ఏంటి. ఓకే, టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, 2 types, ఫ్రేమ్వర్క్, ఇంప్లిమెంటేషన్. ఫ్రేమ్వర్క్ ఫర్ రీయూజబుల్ కాంపనెంట్స్, ఇంప్లిమెంటేషన్ ఫర్ స్పెసిఫిక్ కాంపనెంట్, అంతే రాయాలి. మిగతా అంతా మొత్తం ఇక్కడ ఉన్నదంతా మళ్ళీ తీసుకెళ్ళి మీ నోట్స్ లో పెట్టకూడదు. ఓకేనా, మీరు ఎప్పుడైనా మీ నోట్స్ ఓపెన్ చేస్తే ఈజీగా టాపిక్ మొత్తం మీకు వచ్చేయాలి. ఓకే, అలా రాస్తారా రాయడానికి మీ ఇష్టం, మీ కంఫర్టబిలిటీని బట్టి. ఓకే, సో ఇట్లా మీరు థియరీ డాక్యుమెంట్ ఒకసారి గోత్రూ అయితే మీకు అర్థం కాదు, 2-3 సార్లు గోత్రూ అవ్వాలి. టూ టైమ్స్ అన్న అట్లీస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గోత్రూ అయ్యి ఒక అండర్స్టాండింగ్ వచ్చాక సెకండ్ టైం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది నోట్ చేయండి. మీకు ఒక ప్రాపర్ ఐడియా అండ్ క్లియర్ పిక్చర్ వస్తుంది మీ మైండ్ లో, కాన్సెప్ట్ కి సంబంధించిన ఐడియా వచ్చేసింది. కాన్సెప్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మీరు ప్రాక్టికల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఇచ్చానో రిక్వైర్మెంట్ ఓపెన్ చేయండి, రిక్వైర్మెంట్ చదవండి. ఆ రిక్వైర్మెంట్ దేనికి సంబంధించింది అయి ఉంటుంది, మీకు చెప్పిన టాపిక్ కి సంబంధించిందే అయి ఉంటుంది. ఓకే, ఈ టాపిక్ కి సంబంధించి నాకు ఈ రిక్వైర్మెంట్ ఇచ్చారు, రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమి క్రియేట్ చేయమంటున్నారు అనేది మీకు అర్థమైంది, లిటిల్ బిట్ అర్థమైంది. దాని తర్వాత అది చెయ్యాలంటే ఎలా అనే దానికి మీరు ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారు. నేను ఇందాక చెప్పాను కదా, ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఫస్ట్ ఓపెన్ చేసి ఇలా కాపీ పేస్ట్ చేస్తారని, అది మాత్రం చెయ్యదు. ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాక ఆ రిక్వైర్మెంట్ ప్రాక్టికల్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి, ఫస్ట్ గో టు డేటా టైప్స్ ఎక్స్ప్లోర్. ఇక్కడే కనబడుతుందిగా పెగా ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేయాల్సి లేదుగా. మీరు ఎలా పెగా ఎన్విరాన్మెంట్ లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలనేది ఇక్కడ కనబడుతుంది కదా. సో ఇక్కడ చూసుకోండి. ఓకే, పెగా ఎన్విరాన్మెంట్ లోకి వెళ్తాం, డేటా టైప్స్ లోకి వెళ్ళి డేటా టైప్ అని కొడతాము. దాని తర్వాత డేటా టైప్ నేమ్ ఇచ్చి క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. క్లాస్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టిన తర్వాత ఇలా డేటా టైప్ క్రియేట్ అయింది నాకు. దాని తర్వాత మనం ఫీల్డ్స్ యాడ్ చేస్తాం. దాని తర్వాత మనం ఫీల్డ్స్ ఒక్కొక్కటి యాడ్ చేస్తాం. మీకు టెక్నికల్ గా తెలియదు, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ హౌ యూ నీడ్ టు గో త్రూ. ఇప్పుడు తెలియదు మీకు, అప్పుడు తెలిసిద్ది కదా. సో ఇలా మీరు స్క్రీన్ షాట్ బై స్క్రీన్ షాట్ వెళ్ళండి. అంటే మీరు కళ్ళతోనే ప్రాక్టికల్ కంప్లీట్ చేయండి. చూస్తూ కళ్ళతోనే మీ మైండ్ లో ప్రాక్టికల్ ని కంప్లీట్ చేసేసుకోండి. ఒకసారి గోత్రూ అయిపోయిన తర్వాత మీకు ఒక రఫ్ ఐడియా వచ్చింది ప్రాక్టికల్. ఓకే, ఇది మొత్తం ఇలా చేసుకోవాలి అంటే నేను ఏదైతే కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నానో బిల్డింగ్, ఆ బిల్డింగ్ ని నా మైండ్ లో నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, అర్థమైందా? నాకు ఒక పిక్చర్ ఉంది ఇప్పుడు మైండ్ లో, వాట్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ అనేది నా మైండ్ లో ఒక రఫ్ క్లియర్ పిక్చర్ అయితే, రఫ్ గా అయితే పిక్చర్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు మీరు, ఈ డాక్యుమెంట్ క్లోజ్ చేసేసి మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తారా?
అలా చేయొద్దు. మళ్ళీ ఏం చేస్తారు మీరు, ఇదే డాక్యుమెంట్ ని యు గో త్రూ ఇట్ వన్స్ అగైన్. రెండోసారి గో త్రూ అయినప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది ప్రాక్టికల్ ఎలా చేయాలి. ఓకే, ఇంతకు ముందు ఏదన్నా సరిగ్గా అర్థం కాదు ఉన్నా కూడా ఇప్పుడు మీకు ఇంకా ప్రాపర్ గా అర్థమైంది రెండోసారి గో త్రూ అయ్యేది. ఓకే, ఇప్పుడు మీకు ప్రాక్టికల్ రిక్వైర్మెంట్ కాన్సెప్ట్ ఏంటి, ఓకే, దాని తర్వాత ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, దాని తర్వాత ప్రాక్టికల్ ఎలా చేయాలి అని ఈ మూడు మీ మైండ్ లో ఒక క్లారిటీ ఉంటుంది ఫస్ట్. మీకు ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి ఎక్కడికి వెళ్తే ఇప్పుడు మీరు మెగా పిఆర్పిసిలోకి లాగిన్ అవ్వాలి. దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు, మీరు నేర్చుకునే కొద్దీ స్పీడప్ అయిపోయింది. స్టార్టింగ్ లో స్లో ఉన్నా. సో ఇప్పుడు పిఆర్పిసి ఓపెన్ చేయడం, మీ రిక్వైర్మెంట్ ఓపెన్ చేయడం, మీ రిక్వైర్మెంట్ ఎలా చేయాలో కొంచెం మళ్ళీ మెమరైజ్ చేసుకుంటాం స్టార్ట్ చేయడం. ఇక్కడ అక్కడ ఎక్కడన్నా మిస్ అవుతుంటే డాక్యుమెంట్ ఓపెన్ చేసి రివైజ్ చేసుకొని చూసుకోవాలి. స్క్రీన్ షాట్ మిస్ అవుతుంటే ఇలా చేస్తే మీకు వచ్చింది, లేకపోతే రాదు. కాపీ పేస్ట్లు చేశారా మీకు మాత్రం ఎప్పటికీ సబ్జెక్ట్ రాదు. మీకే కాదు, నాకు కూడా రాదు. కాపీ పేస్ట్ నేర్చుకుంటా ఎవరికి రాదు. సో దిస్ ఈస్ ద వే టు లర్న్. థియరీ డాక్యుమెంట్ 2 సార్లు గో త్రూ అవ్వాలి, ప్రాక్టికల్ డాక్యుమెంట్ 2 సార్లు గో త్రూ అవ్వాలి. మీ మైండ్ లో ప్రాక్టికల్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది, నేను ఎలా కట్టాలి అనుకుంటున్నాను బిల్డింగ్ అని ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉన్న తర్వాత మీ మైండ్ లో అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇదంతా చేయడానికి మీకు 1.5 hour కన్నా ఎక్కువ ఏం పట్టదు, అది ఎక్కువ టైం చాలా. ఓకే, ఇంతవరకు అర్థమైందా మీకు? ఎవ్రీవన్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? సో మరి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఓకే, సో మీరు 1.5 hour కూర్చుంటారు. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు 11 నుంచి 12కి అయిపోగానే మేబీ ఆఫీస్ వర్క్ ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఇమీడియట్ గా ప్రాక్టీస్ చేయడం కుదరదు. ఓకే, కొంతమందికి మేబీ పార్ట్ టైంకి వెళ్ళొచ్చు మధ్యాహ్నం. ఓకే, వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పార్ట్ టైంకి వెళ్ళి అట్లా కూడా కుదరవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి మీ వర్క్ స్కెడ్యూల్స్ ని బట్టి ఓకే డే టు డే లైఫ్ లో మీరు ఏదర్ మార్నింగ్ టైం పెట్టుకోండి, లేదా డేలో టైం పెట్టుకోండి, లేదా ఈవినింగ్ లో టైం పెట్టుకోండి. అది ఎలా ఏ టైం మీరు తీసుకుంటారు అన్నది మీ ఇష్టం. ఎందుకని మీ ఇష్టం అంటే మీరు కాలేజ్కి వెళ్ళి వచ్చారనుకోండి, మార్నింగ్ పెట్టుకుంటారో ఈవినింగ్ పెట్టుకుంటారో మీ ఇష్టం. మీరు పార్ట్ టైం ఆఫ్టర్నూన్ చేస్తున్నారు అనుకోండి, మార్నింగ్ మొత్తం యూటిలైజ్ చేసుకోండి. మీరు అసలు జాబ్ సీకరు ఏ జాబ్ చేయట్లేదు అనుకోండి, చక్కగా డే మొత్తం యూటిలైజ్ చేసుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ కి మీరు వెళ్ళాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే అదే రోజు ఇంటర్వ్యూ క్వశ్చన్ డాక్యుమెంట్ వెళ్ళటం, క్వశ్చన్ చదవడం. మీకేం ఆన్సర్ రాదు చదివినంత మాత్రం, క్వశ్చన్ చూసినంత మాత్రం ఎమ్మటే ఆన్సర్ మైండ్ లో తక్కువని ఎలగదు. ఇప్పుడు కాన్సెప్ట్ బ్యాక్ టు ఇంటర్వ్యూ థియరీ డాక్యుమెంట్. నేను చదువుకున్న దాంట్లో ఏది మీరు ఓన్ గా వర్డ్స్ లో రాసుకుంటానా రాసుకోండి. మీరు చదువుకున్న దాంట్లో ఏంటనేది మీకు ఒక రివిజన్ అయ్యింది. ఇప్పుడు ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. నోట్స్ లో రాసుకుంటే మీకు గుర్తుందంటే మీ ఇష్టం. కానీ దీనికే మీరు వర్డ్ డాక్యుమెంట్ పెట్టుకున్నారనుకోండి, అది మీ హార్డ్ డిస్క్, ఐ మీన్ లైక్ మీ గూగుల్ డ్రైవ్ లో గూగుల్ డాక్యుమెంట్ పెట్టుకున్నారు అనుకోండి, పోదు, నోట్స్ పోయిద్ది. ఓకే, ల్యాప్టాప్ ఖరాబ్ అయిపోయింది. గూగుల్ డాక్యుమెంట్ లో పెట్టుకుంటే మీ ల్యాప్టాప్ పోయినా, నోట్స్లు పోయినా, ఏం పోయినా డాక్యుమెంట్ అక్కడే ఉంటుంది. మీ మెయిల్ ఐడికి లాగిన్ అయితే చాలు, డాక్యుమెంట్స్ వెళ్తే ఒక గూగుల్ డాక్యుమెంట్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. చక్కగా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయడం గూగుల్ చేయొద్దు. మన క్లాస్లోనే వీడియోలో ఎక్కడ చెప్పానో చూడండి, లేదా థియరీ డాక్యుమెంట్లు ఎక్కడ ఉందో చూడండి, మీరు చక్కగా ఆన్సర్ డ్రాప్ చేసుకోండి. మళ్ళీ మీరు ఇవన్నీ చదువుకొని బై హార్ట్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు. ఓకే, ఆటోమేటిక్ గా వచ్చింది. ఇలా ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ మీరు దీన్ని రివ్యూ చేశారనుకోండి, అసలు మీరు మర్చిపోరు ఎప్పటికీ. క్లియర్ ఎవ్రీవన్? సో దిస్ ఈస్ ద వే టు ప్రాక్టీస్. బిఫోర్ వి ప్రొసీడ్ ఫర్దర్, మీకు తెలియాలి ఎలా చదువుకోవాలో కూడా తెలియాలి. ఇక్కడ నేర్చుకుంటాం అనేది ముఖ్యం, ఎంత ముఖ్యమో ఎలా నేర్చుకోవాలి అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే చెప్పండి, నేను చెప్తాను. ఇంతవరకు ఇప్పుడు వరకు నేను చెప్పిన దాంట్లో మీకేమన్నా క్లారిఫికేషన్స్ అడిషనల్ గా కావాలా, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, ఏమన్నా క్వరీస్ ఉన్నాయా చెప్పండి, నేను చెప్తాను, క్లారిఫై చేస్తాను. ఎనీవన్ ఈస్ దేర్? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. సో మనం ఓన్ గా ప్రాక్టీస్ చేసేది ఇట్స్ లైక్ అంటే ఎవరి విజన్లో వాళ్ళు చెప్పలేం కదా, ఎవరు ఎట్లా వర్డ్స్ ఫ్రేమ్ చేస్తారు. అవును. సో కమింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ, సో టెర్మినాలజీ వేరే విధంగా ఉండాలి చెప్పేటప్పుడు. సో టెక్నికల్ టెర్మినాలజీ అయితే ప్రతి ఒక్కళ్ళు టెక్నికల్ వర్డ్స్ కంపల్సరీ సబ్స్టిట్యూట్ చేయాల్సిందే.
టెక్నికల్ వర్డ్స్ సబ్స్టిట్యూట్ చేయకుండా మీరు ఎంత ఫ్రేమ్ చేసినా దానివల్ల ఉపయోగం లేదు. ఓకే, సో మిగతా టెక్నికల్ వర్డ్స్ కాకుండా మిగతావన్నీ మీ ఓన్ గా మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అండి. ఇప్పుడు నేను చెప్తే డెఫినేషన్ ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఒకలా ఉంటుంది, మీరు చెప్తే ఇంకోలా ఉండొచ్చు, ఇంకొక మూడో పర్సన్ చెప్తే ఇంకోలా ఉండొచ్చు. కానీ మన ముగ్గురికి కామన్ గా ఆ టెక్నికల్ వర్డ్స్ ఎక్కడ రావాలో అక్కడ వస్తాయి. ఓకే, అది మీకు సబ్జెక్ట్ లోకి వెళ్తే నిదానంగా వస్తుంది. టెక్నికల్ వర్డ్స్ పడకుండా మీరు చెప్పారనుకోండి, ఇట్ విల్ నెవర్ వర్కౌట్. అసలు అలా పడకుండా మీరు చెప్పలేరు కూడా. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్, జస్ట్ వెయిట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు చూడండి, ఇప్పుడు మీరు ఎలా స్పెండ్ చేయాలి టైం, వాట్ ఈస్ ద టైమ్ దట్ యూ నీడ్ టు స్పెండ్, హౌ యూ నీడ్ టు స్పెండ్. నేను ఆల్రెడీ చెప్పా, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, మీ టైం, మీ ఇష్టం, ఏ టైం అయినా పెట్టుకోండి, కానీ క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి మీరు. సో క్వాలిటీ ఆఫ్ టైం అంటే మీరు ఎలా స్పెండ్ చేయాలంటే, మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే, ఏదైనా చదువుకోవాలి, నేర్చుకోవాలనుకుంటే, ఫస్ట్ థింగ్ వాట్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ మైండ్ ఈస్ యువర్ బ్రెయిన్ షుడ్ బి ఎంప్టీ. మీ మైండ్ అంతా చాలా ఎంప్టీగా ఉండాలి. మీ మైండ్ ఎంప్టీగా అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఆల్రెడీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ నా దగ్గర ఉంది, దానిలో తీసుకొని మళ్ళీ ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తే నేను పోయాలనుకున్న వాటర్ దాంట్లోకి వెళ్తుందా? వెళ్ళదు. అదే ఒక ఎంప్టీ గ్లాస్ తీసుకొని ఇంకో గ్లాస్ తో వాటర్ తీసుకొని దాంట్లో పోస్తే వాటర్ వెళ్తుందా? వెళ్ళదా? ఫస్ట్ మీరు చదువుకోవాలని కూర్చున్నప్పుడు, మీరు నేర్చుకోవాలని కూర్చున్నప్పుడు, ఏదైనా నేను నేర్చుకోవాలి అన్న ఉద్దేశం కూడా మీకు ఉండకూడదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే యూ షుడ్ బి అన్ ఎంప్టీ, యూ షుడ్ హ్యావ్ అన్ ఎంప్టీ మైండ్. అంటే మీ మైండ్ లో వేరే ఆలోచన. చాలా మంది చదివేటప్పుడు ఇది నేర్చేసుకోవాలి అన్న మైండ్ సెట్ తో కూర్చుంటారు. అక్కడ ఏమైందంటే మీకు ప్రెషర్ పడ్డం మొదలైంది. ఓకే, అసలు మీకు ఏ థాట్ ఉండకూడదు. మీ దగ్గర ఇది ఉంది, ఇది నేను తీసుకోవాలనుకుంటున్నా, ఒక న్యూట్రల్ ఎలిమెంట్ లాగా ఆలోచించాలి మీరు. అంటే మీరు జస్ట్ ఒక ఎంటీ మైండ్ తో కూర్చొని అక్కడేముందో దాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఎంటీ మైండ్ తో కూర్చున్నప్పుడు మీకు ఆ మైండ్ లోకి వెళ్ళింది కూడా రీటైన్ అవుతుంది. ఎంటీ మైండ్ కాకపోవటం అంటే ఏంటి? మీరు చదవడానికి కూర్చునే ముందు, అయితే కూర్చున్నప్పుడు, మీరు చదువుకునేటప్పుడు మళ్ళీ మధ్యలో మీకు ఏదో ఒక థాట్ వస్తుంది. ఓకే, నాకు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, నాకు జాబ్ రావట్లేదు, నేను ఇదన్నా నేర్చుకుని ఎలా అయినా జాబ్ కొట్టాలి అని ఆలోచించుకొని మొదలు పెట్టారనుకోండి, అప్పటికే మీ మైండ్కి బర్డెన్ వచ్చేసింది. అలా బర్డెన్ ఉన్న మైండ్తో ఏది లోపలికి వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీరు చదివేటప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్ ఎవడో పిలిచాడు, మీరు మీ ఫ్రెండ్ పిలిచిన వైపు వెళ్ళారు అంటే మీరు చదివేది పోయి, మీరు మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయాలంటే చాలా టైం ఉంటుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే మీరు చదువుకోవడానికి కూర్చుంటారో దెన్ మీరు ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోండి. మీరు ఇక్కడ కూర్చొని చదువుకున్నా మీ చుట్టూ ఎంతమంది ఉన్నా మీకు ఎవరు ఉన్నట్టు తెలియకూడదు నా లెక్క ప్రకారం. ఓకే, మీరు అక్కడ నేర్చుకునే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఈ రెండు మాత్రమే మీ మైండ్ లో ఉండాలి. ఓకే, ఇది మాత్రం, దీంట్లో మాత్రమే మీరు మునిగి ఉండాలి కంపల్సరీ. ఓకే, మీ పక్కన వాళ్ళని అడగటము, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయడం అలా కాదు. ఫస్ట్ మీ మైండ్ క్యాపబిలిటీ ఏంటో మీరు తెలుసుకోండి. మీ మైండ్ కి ఒక పవర్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే, మన మైండ్ సింపుల్ గా మీకు చెప్పాలంటే, 2 నైఫ్స్ తీసుకోండి. ఇప్పుడు మా ఇంట్లో ఒక నైఫ్ ఉంది, అది వెజిటేబుల్స్ కట్ చేసే నైఫ్ ఒకటి ఉంది, దాని కాస్ట్ ఒక 500 రూపీస్. ఓకే, మేము యూజ్ చేస్తాం, అది ఒకసారి సరిగ్గా తెగిద్ది, సరిగ్గా తెగదు. ఓకే, సో ఇంకొకటి, ఒక బయట చాట్ అమ్మే వాడి దగ్గర, ఒక మసాలా బండి వాడి దగ్గర ఒక నైఫ్ ఉంటుంది. వాడు ఒక 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి కొంటాడు ఆ నైఫ్. చూడండి, మీరు ఈ 2 నైఫ్స్ లో ఏది బాగా పనిచేసింది? మీరే చెప్పండి, ఏది బాగా పనిచేస్తుంది? మన ఇంట్లో ఉన్న నైఫ్ బాగా పనిచేస్తుందా, వాడి దగ్గర ఉన్న నైఫ్ బాగా షార్ప్ గా మంచిగా చక్క పనిచేస్తుంది? ఏది బాగా పనిచేస్తుంది? వాడి దగ్గర ఉందే పనిచేస్తుంది అన్న విషయం. నాది 500 రూపాయలు స్టెయిన్లెస్ స్టీల్, వాడిది జస్ట్ 15-20 రూపాయల్లో కొనుక్కున్నాడు. కానీ మీ దగ్గర ఏమున్నది అన్నది కాదు, అందరి దగ్గర ఒకటే ఉంటది. కాకపోతే ఏంటంటే ఎలా యూజ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. రోజు వాడుతూ ఉంటే, ఒక డైరెక్షన్ లో మీరు రోజు మీ బ్రెయిన్ ని వాడుతూ ఉంటే, ఆ డైరెక్షన్ లో అది ఇంప్రూవ్ అవుతా ఉంటుంది. ఓకే, పైగా కొత్తగా నేర్చుకున్నప్పుడు, కొత్తగా మీరు చాకున్నారు కట్ చేశారనుకోండి, అంత బాగా పని చేయకపోవచ్చు వెంటనే. ఓకే, మీరు యూజ్ చేసే కొద్దీ దాని షార్ప్నెస్ బాగా పెరుగుతుంది. మీరు ఎప్పుడే అబ్జర్వ్ చేశారు, లెమన్స్ కట్ చేశారనుకోండి, ఎప్పుడన్నా మీ ఇంట్లో ఎప్పుడన్నా నిమ్మకాయ పచ్చడి పట్టేటప్పుడు ఎవరో ఒకళ్ళు మీరు హెల్ప్ చేసి కనుక ఉంటే, లెమన్స్ కట్ చేస్తే స్టార్టింగ్ లెమన్ కన్నా ఒక 15-20 వెళ్ళిపోయాను కదా, అది చాలా షార్ప్ అయిపోయింది నైఫ్. ఓకే, అంతే ఇది కూడా. మీరు నేర్చుకుంటూ మొదలు పెడితే ఒక సబ్జెక్ట్ నుంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ వెళ్తుంటే ఏమైందంటే,
ఆ సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ వచ్చి మీకు కాన్ఫిడెన్స్ పెరిగి మీరు నేర్చుకునేది త్వరగా అర్థం అవడం మొదలుపెట్టింది. స్టార్టింగ్ లో అంత బాగా అర్థం కాదు మీకు. స్టార్టింగ్ లో 2-3 సార్లు 4 సార్లు 5 సార్లు మీరు రివైజ్ చేసి స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. కానీ మీరు కొంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏదన్నా నేర్చుకునేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. చాలా ఈజీగా మీ మైండ్ లో రీటైన్ అవుతూ ఉంటుంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా బాగా అర్థం అవడం మొదలైంది. ఎందుకంటే ఆ డైరెక్షన్ లో మీ బ్రెయిన్ ని మీరు రోజు వాడుతూ ఉన్నారు కాబట్టి అలా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఎవ్రీవన్ క్లియర్? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు ముఖ్యమైనది ఏంటంటే యూ షుడ్ హ్యావ్ కన్సిస్టెన్సీ. ఒక కన్సిస్టెంట్ గా ఒక పనిని పనిచేయడం వల్ల ఖచ్చితంగా మీరు దాంట్లో సక్సెస్ అవుతారు, అందులో డౌట్ లేదు. అంటే ఈ రోజు చదివి రేపు ఎలాగో సాటర్డేలే ఏముందిలే సండే చదువుదామని అనుకున్నాను అనుకోండి, ఆ సాటర్డే వచ్చింది వెళ్ళిపోయిద్ది. సండే చదువుదాం అనుకుంటారు, సండే ఎవడో ఒకడు ఉంటాడు ఫ్రెండ్, అరే బయటికి వెళ్దాంరా అంటాడు. లేదంటే మీ ఇంట్లో ఏదో ఒక పని చెప్తారు, లేదా మీకే ఇంకో ఏదో పని వచ్చింది, లేదా మూవీకి వెళ్దాం అనుకుంటారు, సండే కూడా పోయిద్ది. మండే ఏమనిపించింది అంటే అరే అనవసరంగా నేను సాటర్డే సండే వేస్ట్ చేశానే, సాటర్డే చదువుకోను. ఇప్పుడు మీ మైండ్ మీద ప్రెషర్ క్రియేట్ అవడం మొదలై. ఎవరు పెడుతున్నారు మీ మైండ్ ప్రెషర్? ఎవరు పెట్టరు, మీకు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు ప్రెషర్. ఎలా? మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ క్రియేట్ చేసుకుంటున్నారు. ఓకేనా? సో మీకు ఈ రోజు ఏదైతే సెషన్ చెప్తారో నేర్చుకుంటారో ఈ రోజే ఆన్ టైం కంప్లీట్ చేసుకోవడం, అది మీ టైమే, మీ స్కెడ్యూలే. ఆన్ టైం కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మీకు ఫస్ట్ లో ఎలా అంటే మీకే కాదు ఈ ప్రపంచంలో ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, బద్ధకం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్రపంచంలో ఉన్నదే. మీరు ఎవరికాళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా లేజీగా ఉంటున్నాను, వాడు బాగానే ఉన్నాడు అనిపిస్తుంది. వాడికి కూడా అదే బద్ధకం ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పుకొని ఆ బద్ధకం ఉన్నా కూడా వచ్చి కూర్చొని దాన్ని చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే మీరు చేయాల్సిన పనిని ఖచ్చితంగా చేసేసి ఆ తర్వాత మీరు ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. మీరు ఈ రోజు చదువుదాం, రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం అని మీరు పోస్ట్ పోన్ చేశారనుకోండి, జనరల్ గా ఏమనుకుంటారు, మండే వచ్చినప్పుడు ఈ రోజు నుంచి బాగా చదువుకోవాలి, క్లాస్ అటెండ్ అయ్యాక అనుకుంటారు. మండే క్లాస్ అయిపోతే వెళ్తారు, రూమ్కి వెళ్ళి హాస్టల్లోకి వెళ్తారు. సర్లే కాసేపు రెస్ట్ తీసుకుందామని కాసేపు రెస్ట్ తీసుకున్నా మొదలు పెడదాం. కాసేపు రెస్ట్ తీసుకోవడానికి మీరు ఏం ఓపెన్ చేస్తారు చెప్పండి? ఏం ఓపెన్ చేస్తారు? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. ఆడెవడో పనికి మనలో డాన్స్ వేస్తా ఉంటాడు. ఓకే, ఆడెందుకు వేస్తాడో వాడికి తెలిసి ఉండొచ్చు, క్లారిటీ, వాడికి డబ్బులు కావాలి. మీరెందుకు చూస్తారో మీకు తెలియదు. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సరే 15 నిమిషాలు 10 నిమిషాలు చూద్దాంలే రిలాక్స్ అయిపోయింది మైండ్ అని మీరు అనుకుంటారు, అంతే. నొక్కుతారు, 15 నిమిషాలు దాన్ని స్క్రోల్ చేస్తారు. 15 నిమిషాల తర్వాత సర్లే ఇంకో 10 నిమిషాలు చూద్దాంలే ఫోన్ అనుకుంటారు. ఇంకో 10 నిమిషాలు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటారు. తర్వాత యాక్చువల్ గా మీకు తెలియదు, మీకు తెలియకుండా ఒక 2 గంటలు అయిపోయింది. ఒక 1.5 hours to 2 hours ఇన్స్టాగ్రామ్ లో పడి మునిగిపోతారు. సో ఆ తర్వాత మీకు అనిపించింది ఎలాగ అయిపోయింది కదా మార్నింగ్, ఆఫ్టర్నూన్ లంచ్ చేసేద్దాం చదువుకుందాం అనుకుంటారు. ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తారు, లంచ్ చేయగానే కొంచెం డిజీనెస్ అనిపిస్తుంది. సరే కాసేపు రెస్ట్ తీసుకుందాం, పడుకొని ఒక గంట సేపు పడుకొని లేచాక చదువుకుందాం అనుకుంటారు. ఈ గంట కాస్త 2-3 గంటలు అయింది. మళ్ళీ లేచాక మళ్ళీ అదొక తలకాయ పట్టేసినట్టు ఉంటుంది. ఓకే, పక్కన ఎవడో ఒకడు ఫ్రెండ్ ఉంటాడు, అరే టీ దాగొద్దాం కదా, టీ దాగి వచ్చిన కాంచి నేను బాగా కూర్చొని చేసుకుంటా అనుకుంటాను. మీరు బయటికి వెళ్తారో 10 నిమిషాల్లో తిరిగి రావాలనుకుంటారు, కానీ అలా ఏం అవ్వదు. మీరు బయటికి వెళ్ళాక టీ తాగిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ వాకింగ్ చేసుకోను, ఇట్లా చేసుకొని అట్లా చేసుకొని అటు ఇటు చేసి 6-6:30కి వస్తారు. ఈవినింగ్ అయిపోయింది, ఈ రోజు ఎలాగూ పోయిందిలే, రేపటి నుంచి చదువుదాం అనుకుంటారు. రేపు ఏమైద్దో చెప్పనా? రేపు కూడా ఇదే జరిగింది, ఎల్లుండి కూడా ఇదే జరిగింది. వెన్స్డే వచ్చేపాటికి అనిపించింది ఇంకేముందిలే 2 రోజులే కదా, థర్స్డే ఫ్రైడే, ఈ 2 రోజులు కూడా ఎత్తేద్దాం, ఇలాగే ఎంజాయ్ చేద్దాం, సాటర్డే నుంచి బాగా చదువుదాం అనుకుంటారు. సాటర్డే వచ్చిన తర్వాత ఎలాగూ సాటర్డే సండే 2 రోజులు ఉన్నాయి కదా, ఈ రోజుకి ఏదైనా పని ఉంటే చూసుకొని సండే చదువుదాం అనుకుంటారు. సండే వచ్చింది, ఏదో పని వచ్చింది, ఏదో ఒకటి ఉంటుంది, చదవరు. మళ్ళీ ఇదే రిపీట్ అయ్యి ఇలా ఎంతమంది ఉన్నారు బయట? 99 మంది ఇలాగే ఉన్నారు, ఎవడో ఒకడే చదివేది. ఒక క్లాస్ లో ఎంతమంది ఉంటారు బాగా చదివేవాళ్ళు? 60 మంది స్టూడెంట్స్ లేదా 100 మంది స్టూడెంట్స్, ఎంతమంది బాగా చదువుతారు? మీరే చెప్పండి. మీరు కాలేజెస్ వచ్చారు కదా, ఎంతమంది చదువుతారండి? 5 to 10 members. ఓకే, అంటే 100 మందిలో 5 to 10 అంటే ఎంత పర్సెంటేజ్? 10%. 5 to 10 ఉన్నా గ్రేటే, ఇద్దరో ముగ్గురో ఉండొచ్చు. ఓకే, 5 to 10 ఉందా? 5 members అంటే 10 అంటే చాలా ఎక్కువ. 10 members అంత సీన్ లేదు, కానీ నేను కూడా కాలేజ్ వచ్చా. 5 members మాక్సిమం. ఓకే, సో వీళ్ళు మాత్రం ఎందుకు చదువుతారు, మిగిలిన వాళ్ళు ఎందుకు చదవరు? మరి వాళ్ళకి ఏమి ఈక్వలెంట్ బ్రెయిన్ లేదా? అంటే అందరూ ఓకే, అందరూ ఒకటే. ఎలా వాడుతున్నారు
మీరు రోజు వాడుతూ రోజు షార్ప్ చేసుకొని వాడుతున్నారా నైఫ్ ని, లేదా అప్పుడప్పుడు వాడుతున్నారా, దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదా? రోజు ఒక డైరెక్షన్ లో థింక్ చేస్తూ ఆ డైరెక్షన్ లో మీరు నేర్చుకుంటూ రోజు ఆ బ్రెయిన్ ని అదే పని కోసం వాడినప్పుడు అది షార్ప్ అయింది, ఆ సబ్జెక్ట్ మీకు బాగా వచ్చింది. ఎప్పుడైతే మీరు పోస్ట్ పోన్ చేయడం మొదలు పెడతారో ఇట్ విల్ నెవర్ వర్క్అవుట్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి అన్న ఇది ఉంటుందో మీలో, ఆ జీలు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదు, లేని వాళ్ళ గురించి నాకు అనవసరం. మోస్ట్లీ ఇక్కడికి ఈ సిచ్యువేషన్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అలాగే ఉంటారు, మంచిగానే ఉంటారు, చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఉంటారు. కాలేజీలో వేరే లెవెల్లో ఉంటారు. ఓకే, సో కాబట్టి కాలేజ్ కూడా అంతే అయిద్దిగా. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ ఎరగదీద్దాం అనుకుంటారు, కొన్నాళ్ళు తీస్తారు, ఎరగదీస్తారు. తర్వాత అయిపోయింది ఫస్ట్ ఇయర్ వదిలే, సెకండ్ ఇయర్ నుంచి చేసేద్దాం అంటారు. సెకండ్ ఇయర్ అయిపోయింది వదిలే, థర్డ్ ఇయర్ నుంచి చేద్దాం, అయిపోయింది. బీటెక్ కూడా అయిపోయింది, ఏం చేయాలి. ఇప్పుడు బీటెక్ అయిపోయిన వాళ్ళకి ఎవరికి సి లాంగ్వేజ్ బేసిక్స్ కూడా రావండి. కానీ వాళ్ళకి సి ఉంటుంది, పైథాన్ ఉంటుంది, జావా ఉంటుంది, అన్నీ ఉంటాయి కాలేజీలో, HTML ఉంటుంది. కానీ ఒక్క లాంగ్వేజ్ బేసిక్స్ కూడా రావు. అది వాళ్ళ కాలేజ్ తప్పు కాదు, వాళ్ళ లెక్చరర్స్ తప్పు, ఎవరు తప్పు కాదు. అది ఎవరు తప్పు అంటే వాడి తప్పే. వాడు ఎలా యూటిలైజ్ చేసుకున్న టైంని, ఎప్పుడైనా లైబ్రరీ మొహం చూసాడా, ఎప్పుడైనా టెక్స్ట్ బుక్ అంటే తెలుసా, లేదా దానికి దిక్కుమాలిన స్పెక్టర్ మాలను మనం కొనుక్కొని 1 hour 1.5 hour ఎగ్జామ్ ముందు చదువుకుంటున్నాడా? ఎలా చేస్తున్నారు మీరు అన్నదానికి. సిస్టమ్ ఈస్ ప్రొవైడెడ్ టు ఎవ్రీ వన్ ద సేమ్ వే. ఎవ్రీ వన్స్ బ్రెయిన్ ఎబిలిటీ క్యాపబిలిటీ అంతా ఒకటే, ఏం తేడా ఉండదు. ఎలా వాడుతున్నారు అన్న దాన్ని బట్టే మీ బ్రెయిన్, మీ ఎబిలిటీ థింక్ బిల్డ్ అవుతుంది అన్నమాట. ఓకే, రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళాలి. అలా పెంచుకుంటూ వెళ్ళాలంటే కన్సిస్టెంట్ గా ఒక పనిని మళ్ళీ చేసుకుంటారు. ప్రపంచంలో ఎవరు చేసినా ఇలాగే చేస్తారు. కొత్తగా ఎవరు మ్యాజిక్లు చేయరు, ఎవరు క్లవర్స్ గా పుట్టరు, ఎవరు ఐన్స్టీన్ గా పుట్టడంతోనే. ఓకే, సో ఎవరు సివి రామన్ గా పుట్టారు, ఎవరు శ్రీనివాస రామానుజన్ గా పుట్టారు. మనం ఏంటి, మనం ఏ పని చేస్తాం, మన ఏ అలవాట్లు ఉంటాయి, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మన స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, మన టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, దీన్ని బట్టి మన కెరీర్, మన లైఫ్ అనేది బిల్డ్ అయింది. ఓకే, మార్నింగ్ ఎన్నింటికి లెగిస్తారు చెప్పండి మీరు? ఎంతమంది ఉన్నారు మార్నింగ్ 5 o'clock 4:30కి లెగిసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4:30 ఎంతమంది ఉన్నారు? 4:30. ఓకే, వీడంటే జిమ్ చేస్తాడు కాబట్టి లెగిస్తాడు. ఓకే, నెక్స్ట్ 4:30 అంటే జిమ్ ట్రైనర్ కాబట్టి వెళ్ళాలి కాబట్టి లెగిస్తాడు. ఓకే, గుడ్. నెక్స్ట్ చెప్పండి, మీరు జిమ్ చేస్తారు, జిమ్ ట్రైనర్, మీ దగ్గర 10 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, జిమ్ లో ఎంతమంది బిల్డ్ చేసే వారికి నిలబడతారు చెప్పండి? అంతే, 8 మంది అవుట్. జిమ్కి వెళ్ళే ముందు మన ప్లానింగ్ ఎలా ఉంటుందో చెప్పనా? ఓకే, ఫస్ట్ 6 pack కనబడిపోద్ది అద్దంలో. మన దగ్గర ఏముండదు కానీ అద్దంలో 6 pack ఉంటది. మనం వెళ్ళి అన్ని పర్చేస్ చేసుకొచ్చేస్తాం. 6 నెలలు ఫీజు పే చేస్తాం. కరెక్ట్ గా 6 రోజులు వెళ్తాం. 7వ రోజు ఏముందిలే రేపు వెళ్దాంలే అనిపించింది. 8వ రోజు నేను ఎలాగెళ్ళలేదులే మళ్ళీ ఎల్లుండి వెళ్దాం. ఇక అసలు జిమ్కి వెళ్ళడమే మానేస్తాడు. కానీ 6 నెలలు ఫీజు అయిపోయింది. మళ్ళీ ఎప్పుడో ఒకసారి 3 వచ్చింది. ఈ 6 నెలలు అయిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో వచ్చింది, మళ్ళీ వస్తాడు. ఇంతే తప్ప జరిగేదేమో. అంటే ఇలాంటి పర్సెంటేజ్ ఎక్కువ ఉందని చెప్తున్నా. చేయలేక కాదు, చేయగలరు, కానీ పీపుల్ ఆర్ టెన్ టు లైక్ దట్. అది అందరికీ ఉన్న ప్రాబ్లం, మీకు ఒక్కళ్ళకి, మనకు ఒక్కళ్ళకి, నాకు ఒక్కళ్ళకి. కానీ మనల్ని మనం కట్టేసుకొని పని చేయగలిగినప్పుడే మనం చేసే పనిలో మనం సక్సెస్ అవుతాం ఖచ్చితంగా. ఎంతమంది 6 o'clock లెగిస్తారు? 7కి లెగిస్తే మీరు నైట్ షిఫ్ట్ చేశారా? నైట్ షిఫ్ట్లు వర్క్ చేస్తూ, అంటే మీ వర్కింగ్ కల్చర్ కనుక ఎట్లా 12 o'clock వరకు, 11 o'clockకి వర్క్ నుంచి ఇంటికి రావడం, 12, 1 o'clock, 2 o'clock ఇట్లా అయితే మీరు మార్నింగ్ 8 o'clock లెగిసినా పర్లా, 10 o'clock లెగిసినా పర్లా, మీరు కరెక్ట్ గానే ఉన్నట్టు. యాజ్ పర్ యువర్ లైఫ్ స్టైల్ ఎలా జరుగుతుందో మీరు కరెక్ట్ గానే ఉన్నట్టు, తప్పేం లేదు. సపోజ్ ఎవరన్నా మీరు మ్యారీడ్ ఉండి చిన్న పిల్లలు ఉండి, ఓకే, వాళ్ళు నిద్రపోనీరు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మీరు మార్నింగ్ 7 o'clock 8 o'clock నిద్ర లేచినా ఏ తప్పు లేదు. నేను మాట్లాడేది ఎవరి గురించి అంటే, మీకు టైం ఉంది అంటే, పడుకోగలిగిన టైం ఉంది అంటే, నైట్ 10 o'clock కల్లా యూ కెన్ గో టు బెడ్, అలాంటి ఆపర్చునిటీ ఉండి స్టిల్ ఒకవేళ మీరు అలా 10కి పడుకున్నా, లేదా పడుకోకుండా ఆపర్చునిటీ ఉన్నా 11, 12 వరకు టైం స్పెండ్ చేస్తూ, 1 o'clock వరకు టైం స్పెండ్ చేస్తూ, అప్పుడు పడుకొని 7కో 8కో 9కో నిద్ర లేసిన వాళ్ళైతే దట్ ఈస్ ఏ బ్యాడ్ లైఫ్ స్టైల్. ఓకే, అలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వటం అనేది చాలా తక్కువ. ఓకే, అది చాలా కష్టం సక్సెస్ అవ్వడం అనేది. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ లెగిస్తే, మార్నింగ్ అంటే ఎన్నింటికి చెప్పండి? నాకు వాయిస్ బాగాలేదు ఈరోజు, గొంతు పోయింది.
మార్నింగ్ అంటే 6 o'clock కాదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మార్నింగ్ అంటే 3:45 కి మార్నింగ్ అవుతుంది, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే, 3:45 నుంచి మాక్సిమం 5 o'clock ఈ లోపు మార్నింగ్ అయిపోయింది. అంటే ఎర్లీ మార్నింగ్ అంటారు దాన్ని. దాని తర్వాత మీరు అనుకునే మార్నింగ్ స్టార్ట్ అయింది. ఓకే, సో సూర్యుడు వచ్చేసి హాయ్ హాయ్ టాటా అన్ని చెప్పేసిన తర్వాత మనం అనుకునే మార్నింగ్ స్టార్ట్ అయింది. అది కాదు మార్నింగ్. ఓకే, సో కాబట్టి ఎవరైతే మార్నింగ్ నిద్రలేస్తారో వాళ్ళు చాలా సక్సెస్ అవుతారు అని మీరు చాలా చోట్ల వినే ఉంటారు. దానికి రీజన్స్ ఏంటి అంటే, నేను మార్నింగ్ లేచి సినిమా చూస్తా, సక్సెస్ అవుతానా? మార్నింగ్ లేచి మ్యూజిక్ వింటా ఉంటా, జస్ట్ అలా సక్సెస్ అయిపోతారా అంటే, అసలు మార్నింగ్ నిద్ర లేవటం అనేది డిసిప్లిన్ అనే దాంట్లో ఒక భాగం. అదొక డిసిప్లిన్ గా ఉండే అలవాటు. అలాంటి డిసిప్లిన్ ఉన్నవాడు ఎప్పుడూ ఫెయిల్ అవ్వడు లైఫ్ లో. వాడి సక్సెస్ అవ్వకపోవడం అనేది ఉండదు. మీరు మీ లైఫ్ ని మీరు ఏదైతే పొద్దున్నే స్టార్ట్ చేస్తున్నారో దాన్ని ఒక డిసిప్లిన్ యాక్షన్ తో మార్నింగ్ 4 o'clock 3:45 నిద్రలేస్తున్నారంటే మీరు ఎంత డిసిప్లిన్ ఉన్న పర్సన్ అయితే లెక్కగలుగుతారు చెప్పండి? అవునా కాదా? అసలు అది ఉంది అంటే నువ్వు ఏది తప్పు చేయవు అని అర్థం. ఓకే, నువ్వు ఏది పోస్ట్ పోన్ చేయవు, నువ్వు ఏదైనా టైంకి చేస్తావు, నువ్వు ఏదైనా పర్ఫెక్ట్. అలా చేయలేనోడు ఏది పర్ఫెక్ట్ గా చేయడని అర్థం. ఓకే, అందుకని అంటారు మార్నింగ్ నిద్ర లేవటం వల్ల ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అంటే అది ఏదో మీరు నిద్రలేచి అలా కూర్చుంటే, ధ్యానంలో కూర్చొని మళ్ళీ నిద్రపోతే ఏం జరిగింది? మిరాకిల్స్ జరగవు. ఓకే, బట్ ఒక డిసిప్లిన్ మీకు ఉన్న పర్సన్ అయితే ఏం చేస్తారండి మార్నింగ్ అంత 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 మార్నింగ్ లేసి ఏం చేస్తారు? ఖచ్చితంగా అంత మార్నింగ్ లేసే వాళ్ళు అయితే ఏదో పని ఉండే లెగుస్తారు. అవునా కాదా? అవునా కదా? మీరందరూ 7ంటికి లెగుస్తా అని చెప్తున్నారు కదా నాకు. సరే చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ ని తీసుకుందాం. ఆ పర్సన్ చాలా లేజీ ఫెలో. ఎలాంటి లేజీ ఫెలో? రోజు 8ంటికో 7ంటికో 9ంటికో లెగుస్తాడు. లెగిసిన తర్వాత ఓకే, వీడికి ఈ రోజు ఇంటర్వ్యూ ఉన్నా కూడా 10ంటికి ఇంటర్వ్యూ అయితే 9ంటికి లేస్తే 9:30కి లేస్తే హడావిడిగా రెడీ అయ్యి వెళ్తాడు. 10ంటికి అయితే 10:15కి వెళ్తాడు. వాడ ఇంటర్వ్యూ ఎలాగో సక్సెస్ అవ్వడం నాకు తెలుసు, అలాంటి మైండ్ సెట్స్. కానీ ఇదే ఇంత లేజియస్ట్ పర్సన్ ని తీసుకోండి. ఒకవేళ వాళ్ళ మదర్, వాడు ఇక్కడే హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటాడు లేదా రూమ్ లో ఉంటాడు. వాళ్ళ మదరు ఊరి నుంచి వస్తున్నారు. ఓకే, పల్లెటూరు, ఆమె ఏం చదువుకోలేదు. ఓకే, ఆమెకి ఏం తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ పని మీద వస్తున్నారు. మీరే రిసీవ్ చేసుకోవాలి, ఆ పర్సనే రిసీవ్ చేసుకోవాలి. ఆ ట్రైన్ వచ్చేసి అరౌండ్ 2:30కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి వచ్చింది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అరగంట పట్టింది టైం. 2:30కి ట్రైన్ ఆగితే ఆమె దిగితే ట్రైను, ఆమెకి ఏం తెలియదు ఎటు వెళ్ళాలో. ఖచ్చితంగా ఎవరు ఉండాలి? ఆమె దిగే టైం కల్లా వాళ్ళ అబ్బాయి ఉండాలి అక్కడ, లేకపోతే ఆమెకి ఏం అర్థం కాదు. ఓకే, కాబట్టి ఆమెకి ఎక్కడ వెయిట్ చేయాలో కూడా తెలియదు. వీడు 2:30కి వెళ్ళాలి. ఇంత లేజియస్ట్ ఫెలో 8ంటికి లెగిసేవాడు. 2:30 కల్లా, సరే 3 అనుకోండి, 3 o'clock కల్లా అక్కడ ఉండాలి అంటే 2:30కి నిద్ర లేవాలిగా. 2:30 కల్లా బయలుదేరాలి. 2:30 కల్లా బయలుదేరాలంటే అట్లీస్ట్ వాడు 2:15కి నిద్ర లేవాలి కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, మిమ్మల్ని మీరు ఊహించుకోండి సిచ్యువేషన్ లో. మీరే ఆ పర్సన్, ఆ వచ్చే వాళ్ళు మీ మదరే, మీరే రిసీవ్ చేసుకోవాలి. మీరే అంత టైప్ ఆఫ్ లేజీ పర్సన్ అనుకోండి. ఇప్పుడు నాకు మీరు చెప్పండి జెన్యూన్ గా, మీరు 2:15 కల్లా నిద్ర లేచి 2:30 కల్లా రెడీ అయ్యి 3 o'clock కల్లా ట్రైన్ వచ్చే టైంకి రీచ్ అయ్యి మీ మదర్ని రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకు కూడా చెప్పాలి. రెస్పాండ్ అవ్వండి చాటింగ్ విండోలో, ఊరికే వినొద్దు, ఏదో రేడియో విన్నట్టు వినొద్దు. చేసుకుంటారు కదా. ఎందుకని? మరి మీరు లేజీ పర్సన్ కదా, ఎప్పుడు లెగరు కదా, ఏమన్నా పని ఉన్నా కూడా లెగరు కదా. మరి ఎందుకని లెగిసారు ఇప్పుడు చెప్పండి? మీరు ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారు, ఒక రెస్పాన్సిబిలిటీని మీ భుజాల మీద తీసుకున్నారు. మీరు చాలా చోట్ల వినే ఉంటారు, వీడు పెళ్లికి ముందు సరిగ్గా ఉండేవాడు కాదు, బేవర్స్ గా తిరిగేవాడు, పెళ్ళైన తర్వాత ఏంటో ఎంత మారిపోయాడు, చాలా పద్ధతిగా వినున్నారా లేదా? ఎందుకని మారతారు? ఆమె చెవు మెలేసిద్ది అంటారా? రెస్పాన్సిబిలిటీ, ఒక మన షోల్డర్స్ మీదకి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మనం కష్టమైనా కూడా చేస్తాం. అలా చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఓకే, సో అంటే మీరు తీసుకునేది ఎవరు అడుగుతారులే నన్ను, చేస్తే ఏంటి చేయపోతే ఏంటి, ఇలాంటి విధానం ఉండకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాలి. మీరు ఏదైనా అంత రెస్పాన్సిబిలిటీని మీరు తీసుకొని, అంత రెస్పాన్సిబిలిటీతో కనుక మీరు ఉండగలిగితే లైఫ్ లో ఏదైనా సాధించవచ్చు. ఓకే, మీరు 2:15కి నిద్రలేస్తానని చెప్పారు కదా ఇందాక. నిజంగా 2:15కే మీరు నిద్రలేస్తారా?
జనరల్ గా రోజు ఏం చేస్తారు, 5ంటికి లేద్దామని అలారం పెట్టుకుని 5ంటికి మోగంగానే దాన్ని నెత్తి మీద ఒకటేసి 5:30కి మార్చి మళ్ళీ దాని నెత్తి మీద ఒకటేసి 6, 7 మనం లేచే టైంకే లెగుతాం కానీ అలారం పెట్టడం వల్ల ఉపయోగం ఏం లేదు కదా జనరల్ గా. కానీ ఇప్పుడు మీరు 2:15కి అలారం పెట్టుకున్నారు. ఇప్పుడు చెప్పండి నాకు 2:15కి అలారం మోగగానే లెగుస్తారు జనరల్ గా మీరు అన్నారు. నేనంటాను 2:15 కాదు, మీరు 2 o'clock అలారం మోగకముందే లెగుస్తారు అంటారు. ఏమంటారు? అసలు మీకు నిద్ర పట్టకపోవచ్చేమో. అది దట్ ఈస్ ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరి, మీకు ఇంతకుముందు లేదుగా. ఎక్కడ సెట్ చేయాలి? ఇక్కడ సెట్ చేయాలి. దిస్ ఈజ్ వేర్ యూ షుడ్ సెట్. ఇక్కడ సెట్ చేసింది స్ట్రాంగ్ గా సెట్ చేసుకోగలిగితే మీరు ఏదైతే పని దాన్ని అంత రెస్పాన్సిబుల్ గా తీసుకోగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఏది కష్టం కాదు, ఏది తేలిక కాదు. మొదలు పెట్టినప్పుడు ప్రతిదీ కష్టమే. నడవడం కష్టం, మాట్లాడడం. చిన్నప్పుడు ఇలాగే ఫ్లూయెంట్ గా మాట్లాడారా మీరు? చిన్నప్పుడు ఇలాగే చాలా ఫ్రీగా మూమెంట్ ఉందా? నడిచారు, నడవడానికి ట్రై చేస్తారు, కష్టం అనిపించింది, పడ్డారు, లేచారు, నడిచారు. మాట్లాడడానికి ట్రై చేశారు, మాటలు రావట్లా, ట్రై చేశారు 2 ఏళ్ళు ట్రై చేస్తే మాటలు వచ్చినాయి, 3 ఏళ్ళు ట్రై చేస్తే మాటలు వచ్చినాయి, కొంతమందికి 5 ఏళ్ళు ట్రై చేస్తే మాటలు వస్తాయి. అవునా కాదా? ఓకే. ఏది తేలికో చెప్పండి జీవితంలో? ఏ పని తేలికైన పని? ఏది తేలికైన పని కాదు. ఏ పని కష్టమైన పని? ఏది కష్టమైన పని కాదు. ఏ పని ప్రతి పని కష్టమే, ప్రతి పని తేలికే. చూడండి, కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ అయినా కరెక్ట్ గా ఉంటుంది. మొదలు పెట్టినప్పుడు ప్రతిదీ కష్టమే, లోపలికి వెళ్ళి దాన్ని కొంచెం 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 చేసుకుంటా వెళ్ళిపోయినప్పుడు, దారి తెలుసుకుంటా వెళ్ళిపోయినప్పుడు ఈజీ అయిపోయింది. ఓకే. సో ఎవరికైనా ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా నార్మల్ పని ఏ పనైనా స్టార్టింగ్ లో సింక్ అవుతుంది, కష్టం అనే అనిపించింది. కానీ పోను చాలా ఈజీ ఉంటుంది. ఇలా ఈజీ అవ్వాలంటే ఏం చేయాలంటే మీరు కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయాలి, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకే. మీలో ఎంతమంది సినిమాలు చూస్తారు రెగ్యులర్ గా? రోజుకో సినిమా చూసేవాళ్ళు ఎవరు ఉన్నారా? సరే, వీక్లీ ఒక సినిమా చూసేవాళ్ళు ఉన్నారా? వీక్లీ 1, 2 ఏ అమెజాన్ లోనో, నెట్ఫ్లిక్స్ లోనో, ల్యాప్టాప్ లోనో, సినిమా థియేటర్ లోనో ఎక్కడో చోట వీక్లీ 1, 2. అలాగే మంత్లీ చూసేవాళ్ళు కూడా ఉండే ఉంటారుగా. మంత్లీ ఒక కొత్త సినిమా వస్తే వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొత్త సినిమా వస్తే కంపల్సరీగా. ఓకే. చూడండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నప్పుడు నేను మెడిసిన్ కి సంబంధించిన బుక్స్ తీసుకొని చదువుతున్నాను రోజు. నేను ఎప్పటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానో చెప్పండి? ఎప్పటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను నేను? అవుతానా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎప్పటికన్నా అవ్వగలుగుతానా? ఎప్పటికీ జీవితంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేను. అంటే నేను ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నానో ఆ ప్లాట్ఫామ్ వదిలేసి వేరే ప్లాట్ఫామ్ మీద నేను గేమ్ ప్లే చేశాను అనుకోండి, ఎప్పటికీ నా గోల్ అచీవ్ చేయలేను నేను. సో కాబట్టి ఏదైనా కానీ రెగ్యులర్ గా మూవీస్ చూడటము, లేదంటే అంటే సింపుల్ గా మాట్లాడాలంటే మనకి అవసరం లేని పనులు చేయటం ఆపేస్తే చాలు. ఏదో కొత్తగా ఎంజాయ్ అవసరం, ఏ పని అయితే అవసరం లేదో ఫస్ట్ అవసరం. నేను చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్ చూడటం ఆపేయండి అని చెప్పట్లేదు, అలాగే సినిమాలు చూడటం ఆపేయండి అని చెప్పట్లేదు. మీరు గనక ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ గా చూసే వాళ్ళు అయితే ఇన్స్టాగ్రామ్ చూడటం తప్ప వేరే ఏ పని చేయలేరు మీ జీవితం. ఓకే. అనిపించింది ఇన్స్టాగ్రామ్ లో డిఫరెంట్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళలాగా చేయాలనిపించింది, ఎలాగో చేయలేరు. ఓకే, అది వేరే విషయం. మీరు ఇన్స్టాగ్రామ్ లో గనక ఒక ఫేమస్ పర్సన్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన క్రియేటివ్ ఐడియాస్ తో రండి. మార్నింగ్ నుంచి నిద్రపోయే వరకు ఇన్స్టాగ్రామ్ లోనే పడి మునిగిపోండి, నో ప్రాబ్లం, యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్. మీరు కనుక రెగ్యులర్ గా మూవీస్ చూసే పర్సన్ అయితే మీరు సినిమా డైరెక్టరో, సినిమా యాక్టరో, ప్రొడ్యూసరో, ఫైనాన్షియర్ అవ్వాలనుకొని దాని గురించి తెలుసుకోవాలనుకొని చేస్తే, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తే, సినిమాలు చూస్తే, రోజుకి 4 సినిమాలు చూసినా యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్. ఓకే. సో మీరు ఏ ప్లాట్ఫామ్ లో అయితే మీరు మీ గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లాట్ఫామ్ లో మీరు గేమ్ ప్లే చేయాలి రోజు. ఎవ్రీ మినిట్ మీ మైండ్ అంతా దాని గురించి ఆలోచించాలి. సో మీరు సినిమాలు చూడటం, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, అనవసరమైన రీల్స్, పనికిమాలినవి చూడటం, ఓకే, మళ్ళీ ఎందుకు పనికిరాని సినిమా యాక్ట్రెస్ సంబంధించిన రిలీజ్ ఫంక్షన్స్, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్, లేకపోతే వాళ్ళ పనికిరాని ఇంటర్వ్యూస్, ఓకే, ఎందుకు పనికిరాని ఇంటర్వ్యూస్, ఎందుకు పనికిరాని దిక్కుమాలిన జబర్దస్త్ లాంటి షోస్, ఓకే, అంతకుమించిన దరిద్రమైన బిగ్ బాస్ లాంటి షోస్, కపిల్ శర్మ షోస్, ఇలాంటివి చూస్తే లైఫ్ లో ఏమీ అవ్వలేరు ఎప్పటికీ. ఇంతకు మించి సీరియల్స్, ఇండియన్ సీరియల్స్,
అవి కూడా దాటి కొరియన్ సీరియల్స్కి వెళ్ళిపోయారు. ఓకే, సో దేర్ ఈస్ నో యూస్. అది ఎందుకు యూజ్ లేదని చెప్తున్నాను. మీకు ఎందుకు యూజ్ లేదంటే మీరు అది అవ్వాలని అనుకోవటం లేదు కదా, అందుకని మీకు సంబంధించింది కాదు. ఇన్స్టాగ్రామ్ వాడండి, దేనికి? మీ గోల్ ఏంటి? ఫస్ట్ థింగ్ మీ ప్రొఫెషనల్ కెరియర్ కోసం వాడండి, హెల్త్ టిప్స్ కోసం వాడండి, లేదా మీ ఫ్యామిలీ కోసం కరెక్ట్ గా మీరు వాడుతున్నట్లు లెక్క. అలా వాడేటప్పుడు మీరు 2-3 నిమిషాలు కన్నా ఎక్కువ వాడరు. టక్ సెర్చ్ చేస్తారు, కావాల్సింది తీసుకుంటారు, బయటకు వచ్చేస్తారు. ఎంజాయ్మెంట్ చేయడానికి, రిలాక్స్ అవ్వడానికి అని మీరు అనుకుంటారు, వెళ్తారు, రీల్స్ ఒకటి స్వైప్ చేస్తారు, ఎప్పటికీ దాని నుంచి బయటికి రాదు. అనవసరమైన పనులకు దూరితే ఇరుక్కుపోతాం, బయటికి రాలేదు. అవసరమైన వాటి కోసం వెళ్తే తక్కువ మన అవసరమైనది తీసుకుంటాం, బయటకు వచ్చేస్తాం. ఓకే, మీరు ఏది యూజ్ చేసినా, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసినా, ఫేస్బుక్ యూజ్ చేసినా, వాట్సాప్ యూజ్ చేసినా, లేదా అదేంటి యూట్యూబ్ వాడినా, ఏది యూజ్ చేసినా మీ పర్పస్ కోసం, మీ కెరీర్ కోసం, మీ పర్సనల్ లైఫ్ కోసం, మీ ఫ్యామిలీ లైఫ్ కోసం, సొసైటీ కోసం వాడండి తప్ప ఊరికే చూడొద్దు. ఆ న్యూస్ ఛానల్స్ కూడా పొద్దునుంచి సాయంత్రం వరకు ఏసీ న్యూస్ వేసి బ్రేకింగ్ న్యూస్, హార్ట్ అటాక్లు వచ్చే న్యూస్లు అసలు చూడొద్దు. ఓకే, 30 ఏళ్లకే ప్రతి ఒక్కడికి బీపీ వచ్చేస్తుంది, ప్రతి ఒక్కడికి షుగర్ వచ్చేస్తుంది. ఎందుకు అనుకున్నారు? సగం న్యూస్ ఛానల్స్ వల్ల. ఇవన్నీ రిపోర్ట్లో రావు, వాడు పెట్టే టెన్షన్ మనలో వచ్చింది. ఏది అంత పనికొచ్చే న్యూస్లు ఏమి ఉండవండి అక్కడ. తెలుసుకుంటే చాలు కదా, తెలుసుకొని ఏమైనా చేయగలిగితే ఎల్లు చేసిరా, లేకపోతే అయిపోయింది తీసేసాయి. పొద్దునుంచి సాయంత్రం వరకు ఏమైందని టెన్షన్ పడటం ఎందుకు? అదేమి నీ ఐఐటి ఎగ్జామ్ రిజల్టో లేకపోతే ఐఏఎస్ ఎగ్జామ్ రిజల్టో కాదు కదా, అంత కంగారు పడాల్సిన పని. కూల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఏదైనా చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, హడావిడి పడి కంగారు పడితే యూ కెన్ నెవర్ డూ ఇట్. సో మీరు చేయాలనుకున్న పని, మీకు టైం లేదు అనుకోవడానికి అసలు లేదు, టైం ఉంది, అందరి దగ్గర టైం ఉంది. ఏంటంటే మీరు ఈ రోజు నుంచి కావాలంటే మీకు మీరు చెప్పుకోండి, నేను ఇన్స్టాగ్రాము నాకు అవసరమైంది తప్ప అనవసరమైన విషయాలకి నేను వాడను, యూట్యూబ్ వాడను, ఫేస్బుక్ వాడను, ఫోన్ కాల్స్ మాట్లాడను. రోజు మీరు 1 గంట సేపు, ఇంట్లో పేరెంట్స్ ఫోన్ చేస్తే 2 నిమిషాలు 3 నిమిషాలు, అదే ఓ దిక్కుమాలిన ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు ఫోన్ చేస్తాడు, గంట సేపు మాట్లాడతాడు, ఉపయోగమే. వాడికి ఫోన్ చేసి చెప్పండి, రేపటి నుంచి నాకు ఫోన్ చేయొద్దు వాడు. ఓకే, లేదా వాడి నెంబర్ బ్లాక్ లో పెట్టండి. లేదు, మీ ఇంట్లో కూడా చెప్పండి, నేను మార్నింగ్ 6 o'clock 7 o'clock ఒకసారి మాట్లాడతాను. ఓకే, మీరు పొలానికి వెళ్ళి మధ్యలో భోజనం చేస్తారు కదా, 11ంటికి 12ంటికి, అప్పుడు ఒకసారి చేస్తాను, సాయంత్రం ఒకసారి. ఇది నా స్కెడ్యూల్, మిగతా అంతా నేను చదువుకుంటాను. ఓకే, అర్జెంట్ అయితే నాకు ఫోన్ చేయండి, లేకపోతే ఈ టైమింగ్స్ లో మనం ఫోన్ చేసుకుందాం, నేను ఫోన్ చేస్తాను అని మీ అమ్మ నాన్న చెప్పండి. ఈ ఫ్రెండ్ గాడు ఉన్నాడు కదా, వాడి గారే నువ్వు నాకు ఫోన్ చేయొద్దురా, 3 నెలలు ఫోన్ చేయొద్దు. ఓకే, నేను నిజంగా నా లైఫ్ గోల్ అచీవ్ చేయడానికి ఉన్నా, నువ్వు ఒక 3-4 నెలలు నాకు ఫోన్ చేయొద్దు, నాకు కనపడదు. ఓకే, అంటే ఈ పనికి మాలిన సోది ఏదైతే ఉంటుందో ఆ సోదిని పెట్టుకో, అనవసరం. ఉన్నారా ఫ్రెండ్స్? మీరు బై నేచర్ మనం స్ట్రాంగే, మనం ఐరన్ లాంటి మనిషి, స్ట్రాంగ్. ఐరన్ ని తీసుకెళ్లి వాటర్ తో ఫ్రెండ్షిప్ చేపిస్తే ఏమైతే చెప్పండి? తుప్పు మిగిలిద్ది ఫైనల్ గా. అదే జరుగుతుంది. నేను ఇప్పుడు ఫ్రెండ్ అన్నానంటే మీరు ఓన్లీ ఒక ఫిజికల్ పర్సన్ అనే అనుకోకండి. మీ ఇన్స్టాగ్రామ్ కూడా మీకు ఫ్రెండే, మీ ఫేస్బుక్ వాట్సాప్లు కూడా మీకు ఫ్రెండే, యూట్యూబ్ కూడా మీకు ఫ్రెండే. ఇవి కూడా నీళ్లు లాంటివి, మీరు ఐరన్ లాంటి వాళ్ళు. అనవసరమైన విషయానికి వెళ్ళి అనవసరమైన మనుషులతో కలిశారనుకోండి, తుప్పు మిగిలిద్ది, ఏమీ ఉండదు. మన అస్తిత్వం కూడా మనం కోల్పోతాం, ఉండదు ఇక ఫైనల్ గా. సో కాబట్టి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో తెలుసుకోండి, ఎలాంటి కంటెంట్ తో ఫ్రెండ్షిప్ చేయాలి. ఐరన్ వెళ్ళి కాంక్రీట్ తో ఫ్రెండ్షిప్ చేసింది అనుకోండి, ఎప్పటికీ నిలబడిపోయే ఒక మంచి బిల్డింగ్ ఉంటుంది. ఓకే, మీరు వెళ్ళి పెగాకి సంబంధించిన ఏదైతే ఉందో దాంతో ఫ్రెండ్షిప్ చేయండి. ఓకే, మీ హెల్త్ కి సంబంధించింది ఏదైతే ఉందో దాంతో ఫ్రెండ్షిప్ చేయండి. మీ ఫ్యామిలీ కోసం ఏదైతే ఉందో దాంతో ఫ్రెండ్షిప్ చేయండి. అలాంటి ప్లాట్ఫామ్స్ లో, అలాంటి ఛానల్స్ ని, అలాంటి కంటెంట్ ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, దాంట్లో డౌటే లేదు. ఇదంతా ఏంటంటే ఒక హ్యాబిట్ లాంటిది అనమాట. మీరు అలా హ్యాబిట్, ఇప్పటివరకు మనకున్న హ్యాబిట్ ఏంటంటే అనవసరమైన విషయాలకి ఇన్స్టాగ్రామ్ చూస్తాం, అనవసరమైన విషయాలకి యూట్యూబ్ చూస్తాం, చాలా అవసరం లేకుండా సినిమాలు చూస్తాం. మీరు కేజీఎఫ్ సినిమా చూసారనుకోండి, ఎప్పటికీ మీరు రాఖీ బాయ్ అయితే అవ్వలేరు. అవుతారా? అవ్వగలుగుతారా? ఎప్పటికీ అవ్వలేరు, అందులో డౌటే లేదు. కానీ మీకు అందరూ చూసే ఉంటారుగా కేజీఎఫ్, అందరూ చూసారా ఇక్కడ మొత్తం? లేదంటే ఈ మధ్య ఏదో సినిమా వచ్చింది కాదు, కల్కి అనే మూవీ చూశారు, ఏదో సోషల్ ఫ్యాంటసీ సంథింగ్, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఈ మూవీ చూడటం వల్ల మీరు ఎప్పటికీ ఆ మూవీలో హీరోలాగా అవ్వలేరు, అది జరగని పని. మీకు అందరికీ తెలుసుగా కల్కి మూవీ, అందరికీ కేజీఎఫ్ తెలుసుగా, చూసే ఉంటారు కదా.
ఓకే, మీకు అందరికీ ఏ మ్యాన్ హూ నోస్ ఇన్ఫినిటీ అనే సినిమా తెలుసా మీకు? ఎంతమంది చూశారు? చూడలేదు. అసలు మనకు ఫస్ట్ ఆ సినిమా ఉందనే తెలియదు. ఒక ఇండియన్ గురించి బ్రిటిషర్స్ తీసిన మూవీ అది, అబౌట్ శ్రీనివాస రామానుజన్, ఒక మ్యాథమెటిషియన్. అలాంటివి చూస్తే మనం ఇన్స్పైర్ అవుతాం, కానీ మనం అలాంటివి పట్టించుకోం. ప్రాబ్లం ఏంటంటే వి ఎంకరేజ్ ద బ్యాడ్, వి డోంట్ బాదర్ అబౌట్ ద. మనం ఏది తీసుకుంటామో మనం అదే అవుతాం, మనం ఏది తింటామో మన శరీరం అదే అవుతుంది. అంతే, మనం తినేదేగా మన ఈ ఫ్లష్ అంటే కొత్తగా పుట్టుకొచ్చింది ఎక్కడి నుంచి అన్నా, మనం తినేది ఇలా మారి తయారైంది. మీరు ఏం మంచి మీరు ఏ మ్యాన్ హూ నోస్ ఇన్ఫినిటీ అనే సినిమాని మీ మైండ్ లోకి తీసుకున్నారు అనుకోండి, మీరు కూడా రామానుజన్ సార్ లాగా అవుతారు. అంత అవ్వకపోయినా ఆ డైరెక్షన్ లో వెళ్తారు, అలాంటి నాలెడ్జ్ బిల్డ్ అవుతారు. ఓకే, లేదు కేజీఎఫ్ తీసుకున్నారు అనుకోండి, వెళ్తుంది మీ బ్రెయిన్ లోకి, మీరు ఎప్పుడు రాఖీ బాయ్ అవ్వలేదు, అది జరగని పని. ఓకే, సో మీరు ఏం చూస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలాంటి విషయాలు మీ మైండ్ లోకి తీసుకుంటున్నారు అన్నది, దట్ ఈస్ వాట్ గోయింగ్ టు బిల్డ్ యువర్ కెరియర్, యువర్ పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ బిల్డ్ చేసేది కూడా అదే. జాబ్ ఎందుకు కావాలి మీ అందరికి చెప్పండి? పెళ్ళి అవ్వట్లేదని కావాలండి? జాబ్ వస్తే పెళ్ళి అయిపోయిందా? ఎందుకు కావాలి జాబ్ చెప్పండి? మేబీ నేను ఇంకొక 10 minutes ఎక్స్టెండ్ చేసి క్లోజ్ చేస్తాను, ఓకేనా? 5 minutes అనుకుంటున్నా, 10 or 5 ప్రాపర్ గా క్లోజ్. ఎందుకు కావాలి మీకు? జాబ్ కావాలని కదా నేర్చుకుంటున్నారు. ఎందుకు మీకు జాబ్ ఎందుకు కావాలి? ఈ ప్రపంచంలో ఎవరు ఇండిపెండెంట్ కాదండి. మీకు ఒక చిన్న షార్ట్ స్టోరీ ఉంటది అనమాట. ఎట్లా అంటే ఆ షార్ట్ స్టోరీ అంతా మనుషులతోనే తీశారులే. ప్రతి ఒక్క మనిషి ఇంకో మనిషి మీద డిపెండ్ అయ్యే బతుకుతాడు. ప్రతి ఒక్క జీవి ఈ ప్రపంచంలో ఇంకో జీవి మీద డిపెండ్ అయ్యి బతకాల్సిందే. అసలు జాబ్ చేయడం అంటేనే డిపెండ్ అవ్వడం, అది వేరే విషయం. నెక్స్ట్, ఇండిపెండెంట్ అనేది ఉండదు లైఫ్ లో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సర్వైవ్ అవ్వడానికి డబ్బులు కావాలి, జాబ్ కావాలి. ఇంకా అమెరికా వెళ్ళాలనుకుంటున్నారా? అలాంటి కోరిక ఉందా? అమెరికా వెళ్ళాలి అనే కోరిక ఏమైనా ఉందా? ఉన్న కోరిక ఉన్న వాళ్ళకి ఎందుకు ఉంది చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి. మీకు జాబ్ అనగానే మీ మైండ్ లోకి ఏం గుర్తొస్తుందో ఒకసారి ఎవరన్నా చెప్పగలుగుతారా? 2-3 చెప్పండి. మీకు జాబ్ వచ్చింది, జాబ్ వస్తే అన్న థాట్ వచ్చినప్పుడు మీ మైండ్ లో ఏమేమి వస్తున్నాయి చెప్పండి? డబ్బులు ఒకటి వస్తుంది. ఇంకా మీరు ఇలా రోడ్డు మీద వెళ్తా ఉన్నారు అంటే, మీరనే కాదు, నేను కూడా అనుకోవచ్చుగా ఆ ప్లేస్ లో ఎవరో ఒకళ్ళు. మనం ఓకే, జాబ్ లేదు మనకి, రోడ్డు మీద వెళ్తున్నాం. అట్లా ఒక షాపింగ్ మాల్ ఉంది, ఒక షాప్ కనబడుతుంది, అవుట్లెట్ అద్దాలు ఉన్నాయి, మంచిగా మంచి డ్రెస్ ఒకటి కనబడుతుంది. చూడగానే ఏమనిపిస్తుంది? ఎప్పుడు కొనుక్కోవాలనిపిస్తుంది? జాబ్ వస్తే నేను కూడా ఇలాంటిది కొనుక్కోవచ్చు. ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు జాబ్ చేస్తున్నా, మనం జాబ్ చేయట్లేదు, వాడికి బైక్ ఉంది, మనకి ఏమనిపిస్తుంది? జాబ్ వస్తే మనం కూడా ఇలాంటి బైక్ కొనుక్కోవచ్చు కదా, జాబ్ వస్తే మనం కూడా ఇలా ఒక కార్లో తిరగచ్చు కదా. ఓకే, ఇట్లాంటి మైండ్ సెట్ తో లైఫ్ లో సక్సెస్ అవడం అనేది చాలా కష్టమైన పని, ఎప్పటికీ అవ్వలేము. మనకి డబ్బులు వస్తాయి, జాబ్ వస్తుంది, డబ్బులు వస్తుంది, కానీ సక్సెస్ ఉండదు. మీరు బైక్ తో ఆగిపోతున్నారా? బైక్ కొనేసారు, అయిపోయింది, వాడేశారు, ఒక 10 రోజులు వాడగానే దాని మీద మోసు తీరిపోతుంది. నెక్స్ట్ కార్ వైపు చూస్తారు, తర్వాత ఇంకా ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటారు. ఇదంతా బెటర్ లైఫ్ స్టైల్ మీరు చెప్తున్నట్టు అయితే నా దృష్టిలో అయితే కాదు, మీ దృష్టిలో అయితే అవ్వచ్చు. కానీ మీరు జాబ్ చేయాలి అనుకుంటే ఈరోజు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేయాలి. ఓకే, నేను ఈరోజు జాబ్ లేకపోవడం వల్ల ఎవడన్నా పెళ్లికి పిలిచినా నేను వెళ్ళలేను, మా రిలేటివ్స్ ఎవడన్నా ఫోన్ చేసినా నేనైతే ఎత్తలేను. ఓకే, ఇక్కడ ఈ సందులో అలా వస్తుంటే, అక్కడ వస్తుంటే నేను ఇటు వెళ్ళిపోవాలి, అవునా కాదా? ఎవడన్నా మనల్ని క్వశ్చన్ చేసినా బీటెక్ అయిపోయింది ఏం చేస్తున్నావు అంటే చెప్పడానికి ఆన్సర్ లేదు. అసలు ఆ క్వశ్చన్ ఫేస్ చేయకుండా ఉండడానికి ఏ ఫంక్షన్కి వెళ్ళను నేను. ఎందుకని మీరు చెప్పలేదు? సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా అది గుర్తుండాలి మీ మనసులో. ఈ బైక్, కారు, డబ్బులు ఇవన్నీ మీరు వద్దన్నా వస్తాయండి. డబ్బులు జాబ్ చేస్తే మీరు వద్దన్నా కానీ అది శాలరీ పడేస్తారు మీ అకౌంట్ లో. మీరు కావాలంటే కొనుక్కుంటారు, లేకపోతే దాచుకుంటారు. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవడైతే తెచ్చి మీకు కావాలంటే ఇంకా దాన్ని కించపరిచే వాళ్ళు ఉంటారు, కానీ మీకు ఎవరెవరు కదా, మీరు సంపాదించుకోవాల్సింది కదా.
మీరు జాబ్ సంపాదించడం వల్ల మీకంటూ సొసైటీలో ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఫస్ట్ థింగ్, కాలు ఎగరేయాల్సిన పని లేదు. ఓకే, కానీ ఫస్ట్ మీరు తలెత్తుకొని నిలబడగలుగుతారు ఈ సమాజంలో. నేను పని చేసుకొని బతుకున్నా. ఏ జీవి ఉంది పని చేసుకొని బతికి? ఏ జీవి లేదు. ఏదైనా ఇంకో దాని నుంచి లాక్కుంటాం, తింటాం, ఎత్తుక్కుంటాం, తెచ్చుకుంటాం, ఇట్లా తప్ప ఒక పద్ధతిగా ఒక పని చేసుకొని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకడం అనేది కేవలం ఎవరు చేయగలిగిన పని? మనిషి మాత్రమే చేసే పని. దానికోసమే కదా ఇప్పుడు మీ చుట్టాలింటికి మీరు వెళ్ళట్లేదు అంటే మీరని కాదు, చాలా మంది, అవునా కాదా? దానికోసం పని చేయండి. అందుకు నాకు జాబ్ రావాలి, అందుకు నేను చదువుకోవాలి, అందుకు నేను బాగా నేర్చుకోవాలి, అందుకు నేను జాబ్ వచ్చిన తర్వాత మీ ఫస్ట్ జాబ్ అనే మాట కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండాలా తప్ప మీ ప్రైమరీ మైండ్ లో ఉండకూడదు. మీ ప్రైమరీ మైండ్ లో ఏముండాలంటే నాలెడ్జ్ గెయిన్ చేయాలి అని ఉండాలి. ఇట్స్ లైక్ ఏ బై ప్రోడక్ట్. నాలెడ్జ్ గెయిన్ చేసిన ప్రతి ఒక్కడికి జాబ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. జాబ్కి ఏం కావాలి? ఏ నాలెడ్జ్ గెయిన్ చేయాలి? ఆ లెవెల్ ఆఫ్ స్కిల్ ని అటైన్ చేయడానికి మీరు కష్టపడండి. రోజు మీ మైండ్ లో నేను ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఒక ప్యాషన్ తో మీరు వర్క్ చేయండి. మీకు జాబ్ రాబోదని అన్నాడు. అమ్మో నాకు జాబ్ రావట్లేదు, ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి, డబ్బులు లేవు, ఇంటి దగ్గర అడగలేకపోతున్నాయి, ఇలాంటి భయాల్ని మీ మైండ్ లో రొటేట్ చేస్తూ ఈ సబ్జెక్టు ఇంకో సబ్జెక్టు ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవాలంటే ఆ సబ్జెక్ట్ రాదు. సబ్జెక్ట్ గురించి ఆలోచించండి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఆలోచించండి, ఆ సబ్జెక్ట్ ని ఇష్టపడండి, ఆ సబ్జెక్ట్ గురించే ఎప్పుడు థింక్ చేస్తా ఉండండి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. దెన్ జాబ్ అనేది మీరు ఆలోచించకపోయినా ఒకరోజు మీ కాళ్ళ ముందు వచ్చి కూర్చో, ఖచ్చితంగా వచ్చింది, డౌటే లేదు. మీరు ఊరికి అలా వెళ్ళి ట్రై చేస్తారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఫస్ట్ అటెంప్ట్ లోనే నాకు జాబ్ వచ్చింది. ఎందుకంటే దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా మీరు చాలా ప్యాషన్ తో, చాలా లవ్ తో చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా వచ్చింది. కానీ మీ మైండ్ లో మా ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోలేకపోతున్నారు, మా అమ్మోడు పంపించలేకపోతున్నారు, మా నాన్నోడు పంపించలేకపోతున్నారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి, ఇట్లాంటి భయాలు పెట్టుకొని ఎట్లా అయినా జాబ్ కొట్టాలి, ఎట్లా జాబ్, ఈ మైండ్ ఇలా ఏమైందంటే బర్డన్ పెరిగిపోతుంది. అంటే మీరు ఆల్రెడీ ఒక ఫిల్ అయిపోయిన గ్లాస్ లాంటి వాళ్ళు, దాంట్లో ఇంకా ఏ నీళ్లు పోయలేరు, ఉండవు. ఇవన్నీ తీసేసి ఎంటీ మైండ్ తో చేసుకొని కూర్చోండి. దట్స్ వేర్ ఐ స్టార్టెడ్. ఎంటీ మైండ్ తో కూర్చోండి. ఓకే, అన్ని వదిలేయండి, మొత్తం వదిలేయండి. ఇది మాత్రమే పట్టించుకోండి, ఇది నేర్చుకోండి, దీన్ని ఏదైతే నా కళ్ళ ముందు ఉందో దాన్ని నేను ఎంజాయ్ చేయాలి, అంతే. అది ఎంజాయ్ చేయండి, ఆటోమేటిక్ గా జాబ్ వచ్చింది. క్లియర్ ఎవ్రీవన్? మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మీరు జాబ్ చేయండి, డబ్బుల కోసం కాదు. ఎట్లాగే వస్తాయండి డబ్బులు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, నాలెడ్జ్ ఉన్నోడికి డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. జాబ్ వచ్చింది, డబ్బులు వస్తాయి, మీరు అనుకున్న బైక్ వచ్చింది, డ్రెస్ వస్తుంది, కార్ వస్తుంది, ఎన్ని వచ్చినా కానీ హ్యాపీగా బతకడం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. ఓకే, నెక్స్ట్, దట్స్ ఇట్. నేను చెప్పాలనుకున్నది అయితే నేను చెప్పాను. ఓకే, సో లైఫ్ స్టైల్ కోసం కాదు, లైఫ్ కోసమే చేయండి ఏదైనా, చాలు. స్టైల్ ఏం అవసరం లేదు, మనం సినిమా హీరోలు కాదు, వాళ్ళు కూడా లైఫ్ కోసమే స్టైల్ కనబడతారు. బయటకు వస్తే ఆడు కూడా మామూలుగానే ఉంటాడు. ఓకే, మరి వాళ్ళని చూసి ఎందుకు ఎగబడతారో రోడ్ల మీద నాకైతే తెలియదు కానీ, బట్ దట్స్ ఇట్స్ ఇండివిజువల్ పర్సనాలిటీ, దట్స్ ఇట్. ఓకే, నేను ఈ రోజు మీకు చెప్పాలనుకున్న కెరీర్ గైడెన్స్ సెషన్ ఇదే. ఓకే, మీ అందరికీ అర్థమైందా? క్లియర్ గా నేను ఏం చెప్పాలనుకున్నది రీచ్ అయిందా? ఒక థాట్ అనేది మీ మైండ్ లో పడిందా, మీ హార్ట్ లో పడిందా? ఒక సీడ్ అనేది నేను చేయగలిగానా, ప్లాంట్ చేయగలిగానా అక్కడ? ఓకే, గుర్తుపెట్టుకోండి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే జాబ్, అంతకు మించి ఏదేదో సంపాదించడానికి, ఏదేదో కొనుక్కోవడానికి, ఏదో ఎలాగో బతికే అవతల వాడిని చూసి బ్రతకడం మానేసేయండి. మన బ్రతుకు మనం బ్రతికినప్పుడు హ్యాపీగా బ్రతుకుతాం. ఓకే, ఎవరిని చూడొద్దు, వాడి బైక్ ఉంటే ఉన్నాయి, నాకేమీ, నాకు అది కావాలనుకుంటే నేను ఏం చేయాలో చేస్తా, అంతే. తర్వాత సంగతి రాదు, ఆడికన్నా బెటర్ది వస్తుంది, మీరు వద్దన్నా వస్తుంది, అంతే. ఓకేనా? సో కాబట్టి ఒక పద్ధతి ప్రకారం లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకోండి. మార్నింగ్ నా సజెషన్ 4 o'clock చక్కగా నిద్ర లేవండి, మీ పనులన్నీ చేసుకోండి. 4:30 4:30 నుంచి 5:30, 6:30 వరకు చక్కగా చదువుకోండి. డే 1 కష్టం, డే 1 ఇలా జరిగిపోదు. 2-3 రోజులు 4 రోజులు స్ట్రగుల్ అయ్యి కళ్ళకి నీళ్లు కొట్టుకొని చదువుకోవాల్సి వస్తుంది, అంత బాగా అనిపించదు మీకు. ఓకేనా? కానీ ఆ లైఫ్ స్టైల్ అలవాటు అయినప్పుడు మార్నింగ్ లేవటం, మీరు అలా 4:30 అలా 4కి అలా లెగిస్తే కనుక మీకు ఆటోమేటిక్గా ఒక మంచి చదువుకునేదంతా బాగా మంచిగా ఎక్కిద్ది. మీ డే కూడా ఎక్కువ ఉంటుంది మీకు, మీ డే మొత్తం కూడా మీరు చాలా ఎక్కువ డే ఉంటుంది మీకు. ప్లస్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఫస్ట్ మీరు లేట్గా లెగిసి చేయాల్సిన పనులు లేట్గా చేయడం వల్ల డిప్రెస్ అయిపోతా ఉంటారు. దాని బదులు పనులు ముందే చేసేసుకున్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పని చేయగలుగుతారు.
చేయాల్సిన పని పోస్ట్ పోన్ చేసి చేయడం వల్ల డిప్రెస్ అయ్యి తర్వాత చేయాల్సింది కూడా చేయలేరు. చేయాల్సిన పని కొంచెం ముందే చక్కగా చేసుకోవడం వల్ల హ్యాపీగా ఇంకా ఎక్కువ పని చేస్తారు. సో 6ంటికి 7ంటికి లెగటం వదిలేయండి. 4ంటికి 4:30కి చక్కగా నిద్రలే ఉండి మీ పనులన్నీ మీరు చేసుకోండి. తర్వాత చక్కగా కూర్చొని చదువుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఒక లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోండి. లైఫ్ స్టైల్ అంటే అది ఎప్పుడు ఏ పని ఏ టైంలో కరెక్ట్గా చేయాలో అది చేసుకుంటాం లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే కార్లో తిరగటం, బెంచ్ కార్లో తిరగటం, మంచి గాగుల్స్ పెట్టుకుంటాం, లేకపోతే స్టైల్గా బైక్, ఇది లైఫ్ స్టైల్ కాదు. ఓకే, లైఫ్ స్టైల్ అంటే ఒక పద్ధతి ప్రకారం బ్రతకడమే లైఫ్ స్టైల్ అంటే. ఓకే, దానికోసం పనిచేయించాలి. ఓకే, వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు గివ్ యూ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ టుడే బిఫోర్ ఐ మేక్ యూ ఎంటర్ ఇన్ టు రియల్ పెగా PRPC ఐ హ్యావ్ గివెన్ యూ టుడే. ఓకే, మీకు అందరికీ ఈ సెషన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, యూ ఆల్ కెన్ రెస్పాండ్ హియర్ ఆన్ ద చాటింగ్ విండో, ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నాకు వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉందండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ రాలేదు సరిగ్గా. ఓకే, బట్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు డెలివర్ whatever that I know, that I can give you as a trainer or mentor to you, to my students I have given you. Okay na? అర్థమైందా? నేను చెప్పిన మాటలు మీకు నచ్చినాయా? ఓకే, సో నచ్చడమే కాదు, అర్థం అవడమే కాదు, ఎవ్రీ టైం మెమరైజ్ చేసుకోండి. నేను చెప్పినవి మీరు గుర్తు తెచ్చుకోండి, మెమరైజ్ చేసుకొని మార్నింగ్ లేకండి చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఒక డేని జాయ్ఫుల్ గా గడపడం అంటే చేయాల్సిన పనిని చేసేసి హ్యాపీగా ఉండడమే జాయ్ఫుల్ గా గడపడం అంటే. సినిమాలకు వెళ్ళటం జాయ్ఫుల్ గా గడపడం కాదు, లేదంటే పబ్బులకి వెళ్ళటం, పార్కులకి వెళ్ళటం. పార్క్ కాదు, పార్క్ మంచిదే కదా, వాకింగ్ చేసుకోవచ్చు. పబ్బులకి వెళ్ళటం ఇది జాయ్ఫుల్ గా గడపడం, అది లైఫ్ కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ అంటే చక్కగా ఒక పద్ధతిలో బతికేయడం అంతే. ఓకే, ఫైన్, విల్ వైండ్ అప్ ఫర్ టుడే. రేపు సాటర్డే, సండే, రేపు ఎలాగూ వినాయక చవితి ఉంటుంది. హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఓకే, ఎంజాయ్ చేయండి ఫెస్టివల్. సో దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఫెస్టివల్స్, రైట్? జనరల్ గా ఒక ఫెస్టివల్, బిగినింగ్ ఆఫ్ ఫెస్టివల్స్ ఈస్ గణేష్ చతుర్థి. కాబట్టి ఇక్కడ నుంచి మంచిగా ప్లాన్ చేసుకొని ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అంతా నేను మంచిగా నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ కల్లా ఒక న్యూ బిగినింగ్, అంటే ఆ క్యాలెండర్ ఇయర్ బిగినింగ్ కల్లా ఒక న్యూ బిగినింగ్ ఇచ్చుకొని లైఫ్ లో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతికేలాగా డిజైన్ చేసుకోండి ఇప్పుడు ఈ రోజు నుంచి. ఓకేనా? సో రేపు మంచిగా ఒక బిగినింగ్ ఇచ్చుకోండి మీకు. ఓకే, గుడ్. నేను ఏదైతే చెప్పానో లాస్ట్ 3 days రేపే అవన్నీ రివైజ్ చేయండి, లేదా ఇవాళే రివైజ్ చేయండి. మొత్తం రివైజ్ చేసి ఆ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసుకొని మీరు చెప్పండి పైకి, అద్దం ముందు నుంచొని పైకి చెప్పండి, మీకు వినపడాలి. మీరు ఏమనుకోనంటే ఇంకో 2 నిమిషాలు మీరు ఏదైనా ఎక్కువ సార్లు విన్నది ఆటోమేటిక్ గా మీకు మైండ్ లో పడిపోయి గుర్తుంటుంది. ఓకే, మీరేం ప్రాక్టీస్ చేస్తారు, మీరు చాలా సార్లు చూసే ఉంటారు. మీరు ఏదైనా పాట విన్నారనుకోండి, ఎక్కడికి వెళ్ళినా అదే పాట వినపడుతుంది అనుకోండి, ఏమైద్ది మీకు తెలియకుండానే మీరు ఆ లిరిక్స్ పాడేస్తారు. ఓకేనా? సో దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా దిక్కుమాలిన పాటలు తప్ప మంచి వినపడవు. ఓకే, అంటావా మామ, అంటావా మామ తప్ప మంచి ఎక్కడ వినపడవు. సో బట్ లీవ్ ఇట్, మీరు చదివేది మీకు వినపడాలి. దాని ఇక్కడ ఉన్నప్పుడు కాదు, మీరు హాస్టల్లో ఉన్నప్పుడు, ఎలా ఉన్నప్పుడు కొంచెం పైకి చదువుకోండి. 2-3 సార్లు మీకే వినపడ్డప్పుడు ఏమైందంటే మీరు మెమరైజ్ చేయడానికి ఏం చేయాల్సి ఉంటుంది, ఆటోమేటిక్ గా గుర్తుంది. మెమరీ టెక్నిక్ ఒకటి నేను నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసే ఫస్ట్ 10 minutes మాత్రం చెప్తా, మీకే అర్థమైంది ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. ఇప్పుడు టైం లేక చెప్పట్లేదు. చెప్పేయమంటారా లేట్ అయిపోతుందా? ఆన్లైన్ లో ఉన్నా చెప్పేయమంటారా? ఈ రోజుతో అయిపోయి తీసేద్దామంటారా? ఓకే, చెప్తాను. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా వినండి. ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే కనెక్టివిటీతో గుర్తుపెట్టుకోవాలి. మీరు వెళ్ళాలంటే వెళ్తాం, ఆఫీస్కి వెళ్ళాలంటే నో ప్రాబ్లం. ఓకే, కనెక్టివిటీతో గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు మీకు కొన్ని వర్డ్స్ చెప్తా, నాకు తిరిగి చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో వర్డ్స్ ని నేను చెప్పినప్పుడు వర్డ్స్ ఎక్కడ రాయొద్దు, ఎవరు టైప్ చేయొద్దు, మైండ్ లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసి నేను అడిగినప్పుడు మళ్ళీ తిరిగి చెప్పండి, సరిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇచ్చేది మీకు వర్డ్ LED లైట్, సెకండ్ వచ్చేసి ఐడల్, గణేష్ ఐడల్ అనుకోండి, ఎలా అదేగా జరుగుతుంది, గణేష్ ఐడల్. ఓకే, తర్వాత వచ్చి వాటర్, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రివర్, ఆ తర్వాత వచ్చి కిడ్స్, పేపర్ ఆఫ్టర్ ఐ కెన్ గివ్ యూ boat, 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 butterfly and aeroplane, cloud, CLOUD, cloud తెలుసుగా మీకు, క్లౌడ్. ఓకే, ఆల్రెడీ ఇంత ముందు ఎవరైనా సెషన్ అటెండ్ అయి ఉంటే కామ్గా ఉండండి.
కానీ ఇప్పుడు మీరేం చేస్తారంటే నేను చెప్పిన వర్డ్స్ ని తిరిగి నాకు అదే ఆర్డర్ లో చెప్పడానికి ట్రై చేయండి. పేపర్, బోట్, ఏరోప్లేన్. ఎంతమందికి వచ్చినాయి అనుకుంటున్నారు? సరే, ఇప్పుడు ఇదే వర్డ్స్ ని నేను ఒక 1 hour తర్వాత అడుగుతాను. ఎంతమంది చెప్పగలరు అని అనుకుంటున్నాను. ఇదే వర్డ్స్ నేను ఒక 10 days తర్వాత అడుగుతా. ఎంతమంది చెప్పగలుగుతారు? 1 hour తర్వాత ఎంతమంది చెప్పగలుగుతారు? సరే, ఒక 1 day తర్వాత ఎంతమంది చెప్పగలుగుతారు? ఒక 10 days తర్వాత చెప్పలేరా? 1 day తర్వాత కూడా చెప్పగలరు, 10 days తర్వాత అయితే చెప్పలేరు. ఓకే, సరే, నేను ఇప్పుడు చిన్న స్టోరీ చెప్తా. లాజిక్ ఏముండదు ఇక్కడ. అంటే ఎట్లా అంటే బాలకృష్ణ కనుక సుమంత్ అంత వెనక్కి వెళ్ళిపోయింది కదా, మీరు ఏమైనా లాజిక్ చూసారా? వీళ్ళు వేసారుగా. అట్లా నేను చెప్పేది అంటే కూడా లాజిక్ ఉండదు. నా ఇష్టం, నా స్టోరీ. ఓకే, సరే, ఒక టెంపుల్ ఉంది. ఓకే, ఒక ఎల్ఈడి లైట్ ఉంది. ఎల్ఈడి లైట్ కింద ఐడల్ ఉంది. ఎల్ఈడి లైట్ లోంచి వాటర్ వస్తుంది. అదేంటి ఎల్ఈడి లైట్ లోంచి వెళ్తుంది కదా రావాల్సిన వాటర్ అంటే నా ఇష్టం, నా స్టోరీ. ఓకే, సో ఎల్ఈడి లైట్ లోంచి వాటర్ వచ్చి ఐడల్ మీద పడుతుంది. ఆ వాటర్ అన్ని వెళ్ళి అక్కడ పక్కనే ఉన్న ఒక రివర్ లో కలిసిపోతుంది. ఆ రివర్ దగ్గర ఒడ్డున కొంతమంది చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఆ పిల్లల చేతుల్లో పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లు తీసుకొని వాళ్ళు బోట్లు చేసుకుని నీళ్ళలో వదులుతున్నారు. కాసేపటికి ఆ బోట్లు కాస్త ఏమైపోయినాయి అంటే బటర్ఫ్లైస్ అయ్యి ఎగిరింది. నా స్టోరీ, నా ఇష్టం. సో ఆ బటర్ఫ్లైస్ కాసేపటికి ఏరోప్లేన్స్ గా మారిపోయింది. ఏరోప్లేన్స్ క్లౌడ్స్ లోకి వెళ్ళిపోయి మాయమైపోయింది. అర్థమైందా స్టోరీ? అదే ఐడల్ అని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఈ స్టోరీ మొత్తంలో ఉన్న కీవర్డ్స్ చెప్పండి నాకు. ఏంటేంటి? ఎల్ఈడి లైట్, గణేష్ ఐడల్, వాటర్, గణేష్ ఐడల్, పేపర్, బోట్. చెప్పేటప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పేటప్పుడు మీరు బలవంతంగా ఒక్కొక్క పదాన్ని లాక్కొచ్చి ఉంటారు. ఇప్పుడు చెప్పేటప్పుడు మాత్రం ఆ స్టోరీని లైన్అప్ చేసుకొని చెప్పుకుంటారు. అవునా కాదు? కనెక్టివిటీ లేకుండా మీరు చదివేది ఏది గుర్తుండదు. కనెక్టివిటీ ఉండాలి. చదువుకునేటప్పుడు మీరు ఒక టాపిక్ చదివినప్పుడు ఒక కనెక్టివిటీ ఉండాలి. దానికి మీరు చదివే ప్రతిదీ విజువల్లో మీకు వెళ్ళాలి. విజువల్లో మీకు కనపడుతూ ఉంటే స్టోరీ లాగా ఉంటే అది ఎప్పటికీ గుర్తుండిపోదు. ఒక స్టోరీ లాగా సరదాగా చదవడం నేర్చుకో, ఆటోమేటిక్ గా గుర్తు. కనెక్టివిటీ లేకుండా చదివారంటే మాకు ఏదో దాన్ని బలవంతంగా గుర్తుపెట్టుకోవాలని ట్రై చేశారు ఇంతకుముందు. నేను స్టోరీ చెప్పినప్పుడు మీరేం ట్రై చేయలేదే బలవంతంగా గుర్తుపెట్టుకోవడానికి? ఈజీగా చెప్పేశారుగా, ఒక ఫ్లోలో అలా వెళ్ళిపోయారు. అందరూ చెప్పారు. ఇప్పుడు ఇంతకుముందు అన్నా కొంతమంది చెప్పారు, మాత్రం అందరూ చెప్పారు. ఎందుకంటే మీరు ఆ కనెక్టివిటీ ఆ స్టోరీలో వెళ్ళిపోతున్నారు. స్టోరీలో వెళ్ళిపోతున్న ఆటోమేటిక్గా కీవర్డ్స్ వచ్చింది. దట్స్ వాట్ హీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ టెక్నికల్ వర్డ్స్ ఎలా చెప్పాలి. ఇలాగే చెప్పాలి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి స్టోరీ, మీ ఇష్టం, మీ స్టోరీ, కానీ టెక్నికల్ వర్డ్స్. ఓకే, క్లియర్? సో అలా చదువుకుంటే మీకు అలా ఒక విజువల్లో అర్థం చేసుకుంటూ చదువుకోండి, ఖచ్చితంగా గుర్తుంటుంది ఏదైనా. ఓకే, ఇంకా నెక్స్ట్ డే మండే క్లాస్ స్టార్ట్ చేసేస్తాను. అప్లికేషన్, టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, క్రియేటింగ్ అప్లికేషన్, థియరీ ప్లస్ ప్రాక్టికల్ మండే స్టార్ట్ అయ్యి. మోస్ట్లీ థియరీ ఉంటుంది మండే, ట్యూస్డే ప్రాక్టికల్ ఉంటుంది. ల్యాప్టాప్ రెడీ అవ్వకపోతే రెడీ చేసుకోండి. రేపు ఎల్లుండు హాలిడేస్. జనరల్ గా అయితే మేము సాటర్డే కూడా వర్క్ చేస్తాం, కానీ రేపు ఫెస్టివల్ కాబట్టి సాటర్డే హాలిడే, సండే హాలిడే. మీకు ఇన్స్టలేషన్ హెల్ప్ చేయడానికి ఎవరు అవైలబుల్ ఉండకపోవచ్చు. ఓకే, కాబట్టి మీరు ట్రై చేయండి. ఏ హెల్ప్ కావాలని ఇన్స్టలేషన్ కి ఇక మండే చూడటమేమో. ఓకే, సో మీరు అదర్ దాన్ దాట్ మీకు ఏదన్నా గైడెన్స్ అలా ఉంటే నాకు కాల్ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫీజ్ పేమెంట్స్ ఉంటే రేపు కంప్లీట్ చేసేసుకుంటే యాడ్ చేసేస్తారు మిమ్మల్ని గ్రూప్స్ లోకి. అట్లా కంప్లీట్ అయిపోయింది. మండే అలా క్లాస్ రూమ్ వచ్చిన వాళ్ళు మండే అలా కంప్లీట్ చేసుకోండి. హరి ఏం లేదు, కానీ ఒక 2 days లో అలా కంప్లీట్ చేసుకోండి. ఎప్పటికైనా చేయాల్సింది కాబట్టి లాస్ట్ డే వరకు వెయిట్ చేయండి. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? So we'll wind up for today. We'll continue on Monday. Thank you for joining everyone and listening to this session. Thank you. Okay. Thank you, sir. Today untadi. Today installation help available undi. Evening 5 o'clock lopu contact avi installation help complete chesukochu. Meer try chesi fail aithe appudu adagandi chestaru.